హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. బాస్ సినిమా వస్తే హౌస్ఫుల్స్ థియేటర్లో ఎలా అవుతుందో ఇవాళ ప్రెస్ మీట్ అంటే కూడా అలాగే ఉంది, కళకళలాడుతూ. సో ముందుగా కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ గాడ్ ఫాదర్. మోహన్ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మెగా ఫ్యాన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ అందరి తరపున మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. మెగా స్టార్ని ఆ రేంజ్లో ప్రజెంట్ చేసి సరికొత్తగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్. అండ్ ఇక మెగాస్టార్ చిరంజీవి గారిని ఆ అవతార్లో, ఆ గెటప్లో అలా నడుచుకుంటూ వస్తే కూడా అసలు అందరికీ ఒక హై ఉందండి. ఒక రేంజ్లో గూస్ బంప్స్ మూమెంట్స్ బోల్డ్ అని ఇచ్చారు ఈ సినిమాలో మనకి డైరెక్టర్ మోహన్ రాజా గారు. అండ్ ఎట్ ద సేమ్ టైం జయదేవ్ సత్యదేవ్ గారు ఇన్ ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఒక సత్యదేవ్ అంటే ఒక లవ్ ఆడియన్స్కి, మన అబ్బాయి మన పక్కింటి అబ్బాయి అనే ఫీల్లో ఉండే ఆడియన్స్కి మీ మీద కోపం తెప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ దాన్ని మీరు చాలా ఎఫిషియెంట్గా ఎఫర్ట్లెస్గా అచీవ్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. సో మీ పేరుని జయదేవ్గా మార్చారు, కానీ సినిమాలో సత్య అనే పేరుని మాత్రం బాగా వాడారు. యా ఎనీవేస్, ఇక తమన్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాస్ సినిమాకి బేసులు పెంచి మరీ ఆ రచ్చ చేసేసారు. సో థియేటర్లో ఫ్యాన్స్ ఆడియన్స్ కూడా అదే రేంజ్లో రచ్చ చేస్తున్నారు. అయితే మెగా అభిమానులకి, సినిమా లవర్స్కి ఈ సినిమా ఎంత నచ్చిందో నయనతార గారి రోల్ ద్వారా కానీ, ఆ ఎమోషన్స్ ద్వారా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంతే ఇష్టంగా సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళ మధ్య ఆ బంధం కానీ, నాన్న కొడుకుల మధ్య ఒక ఎమోషన్ కానీ, ఇదంతా కూడా చాలా అద్భుతంగా పండించడం జరిగింది. సో దట్ అన్ని జానర్స్ వాళ్ళు, అన్ని గ్రూప్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి ఇవాళ హ్యూమంగస్ బ్లాక్ బస్టర్గా గాడ్ ఫాదర్ మన ముందుకి వచ్చింది. దసరా పండుగ రోజున మోత మొదలు పెట్టింది. ఇక దీవాళి వరకు కూడా ఆ టపాసులు అలా పేలుతూనే ఉంటాయి, ఆ డైలాగుల టపాసులు కూడా. మరి ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ టీమ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ జయదేవ్గా, నాకు సారీ అలా వచ్చేసింది, సత్యదేవ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ డైరెక్టర్ మోహన్ రాజా గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తున్నాము. ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికిస్తున్నాము. సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారు ఎంత కాన్ఫిడెంట్గా ఈ సినిమా ముందు నుంచి కూడా ఆయన మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తూ వచ్చిందో ఇవాళ సక్సెస్లో అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. సో యా, హీ విల్ జాయిన్ సూన్ సార్. యా, సో ఫస్ట్లీ మనందరికీ తెలిసిందే ఇవాళ మీడియా ఫ్రెండ్స్, జర్నలిస్టులు అందరితోనూ ఇంటరాక్షన్ ఉంది ఇప్పుడు, Q&A. సో బట్ బిఫోర్ దట్ మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పేస్తారా? ఓకే, సో కెన్ సమ్వన్ ప్లీజ్ పాస్ ద మైక్స్ టు అవర్ జర్నలిస్ట్. ఎస్, ఎన్వి ప్రసాద్ గారు ఈజ్ హియర్. సార్ సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ఎన్వి ప్రసాద్ గారు, కంగ్రాచులేటింగ్ ఎన్వి ప్రసాద్ గారు ఆన్ దిస్ హ్యూమంగస్ బ్లాక్ బస్టర్ ఆఫ్ గాడ్ ఫాదర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ప్లీజ్. హాయ్ సార్, నా పేరు వెంకట్, 10TV. సార్, అంటే మీరు లూసిఫర్ రీమేక్ చేసినప్పుడు అందులో మోహన్ లాల్ గారికి ఒక బ్రదర్ క్యారెక్టర్ మెయిన్ రోల్ కదా, సో ఇందులో ఎందుకు తీసేసారు? అంటే వాట్ ఈస్ రీజన్ ఏంటి? సైలెన్స్ మా ప్లీజ్, సైలెన్స్.
అదే మెయిన్గా ఒక చిరంజీవి గారికి ఆ హీరోకి ఏంటంటే బ్రహ్మ అనే క్యారెక్టర్కి ఇంకొక యాక్టివ్ పార్ట్ ఎలాగా రావాలని థింక్ చేశాను. అది డెఫినెట్గా కావాలనిపించింది. ఎందుకంటే మలయాళంలో మేము లెక్కబెట్టి చూసామండి. 2 hours 53 minutesలో 53 నిమిషాలు మాత్రమే మోహన్లాల్ ఉంటారు. అది తప్ప రైట్ అని కదండి, ఆ వర్షన్కి అది కరెక్ట్. అది మనకి ఇంకా ఉంటే స్క్రీన్ స్పేస్ ఉంటే బాగుంటుంది, ఉంటే మంచిదే కదా, కమర్షియల్ అది ఒక కమర్షియల్ ఎలిమెంట్గా యాడ్ అవుతుంది అది. ఇంకోటంటే నేను ఎప్పుడు చెప్తున్నాను, మణిచిత్రదాలు అనే సినిమాల్లో చంద్రముఖి అని రీమేక్ చేశారు. ఇంటర్వల్లో వస్తారండి మోహన్లాల్ గారు, ఇంటర్లోనే ఇంట్రొడక్షన్ ఉంటుంది. అలా అలవాటు పడిన ఊరు అది. మనకు అలా కాదండి, మొత్తం నిండుగా ఉంటేనే బాగుంటుంది. సో ఏంటంటే ఇప్పుడు యాక్టివ్గా ఆయన పెట్టాలంటే అక్కడ లేదు, యాక్టివ్ పార్ట్ లేదు అక్కడ. సో ఎవరు యాక్టివ్గా దాన్ని హోల్డ్ చేస్తున్నారని చూస్తే టొవినో థామస్ క్యారెక్టర్ అక్కడ హోల్డ్ చేస్తుంది యాక్టివ్గా. సో దాన్ని రీప్లేస్ చేసి ఆ బాధ్యతని కూడా ఈయనకి ఇస్తే, సీఎంని సెలెక్ట్ చేసి కింగ్ మేకర్గా ఈయనకి ఆ జాబ్ ఇస్తే ఇంకా యాక్టివ్ పార్ట్ వస్తుందని అనుకున్నామండి. కొంచెం ఎలాబరేట్గా చెప్పాలంటేనండి, మా ఊర్లో దేవర్ ఫిల్మ్స్ అని దేవర్ అని ప్రొడ్యూసర్ ఉంటారండి. ఆయన ఎలా కథ వింటారంటే మామూలుగా ఒక కథ చెప్తారట ఆపోజిట్లో. ఇలాగండి, ఒక లేడీ పరిగెడుతుంది, దాన్ని రేప్ చేయడానికి నలుగురు వెళ్తున్నారు. అప్పుడు వచ్చి దేవుడా కాపాడు అని అమ్మాయి అరిచింది, దాని తర్వాత అండి అన్నారు. చాలరా సినిమా ఓకే అన్నాడు ఆయన. ఏంటంటే ఇంకా రేప్ ఎఫెక్ట్ ఉంది, దాంట్లో గ్లామర్ వచ్చేస్తుంది. ఇక్కడ హీరో అరిస్తే హీరో వస్తాడు, ఫైట్ వచ్చేస్తుంది. దేవుడా అన్నప్పుడు ఒక టెంపుల్ షాట్ వేస్తాం, దాంట్లో దేవుడు ఎలిమెంట్ ఉంది. ఇలా ఒక ప్యాకేజ్లో అన్నీ వచ్చినట్టు లైన్లో ఉంటే అది ఆల్ సెంటర్స్ హిట్ అవుతుంది. ఇప్పుడు ఈ సిస్టర్ ఎలిమెంట్ రావడం వల్ల పొలిటికల్ కథలో ఒక ఎమోషనల్ యాంగిల్ వచ్చింది. సో ఏంటంటే ఒకే లైన్లో ద్వేషించిన చెల్లెల్ని కూడా తన సీఎంగా పెట్టి అందంగా చూశాడు అన్న ఒక లైన్లో పాలిటిక్స్ ఉంది, ఎమోషన్ ఉంది. సో అలా రావడం అనేది వెరీ రేర్లీ వచ్చే విషయం అండి. ఆ అన్ని ప్లస్లు రావడం వల్ల క్యారెక్టర్ తీసేసి ఇలా పెట్టామండి. ఇంకోటి సార్, అంటే యాక్చువల్ ఏంటంటే ఒక సీఎం చనిపోతే అంటే అదర్ పార్టీస్ అయితేనో విపక్షాలు బాగా ఇదవుతాయి. కానీ ఇందులో ఏంటంటే మీరు స్వపక్షంలోనే విపక్షాన్ని చూపించారు తప్పితే విపక్షాలని అక్కడ చూపించలేదు సినిమాలో. సో అంటే ఇంకొకటి ఏంటంటే సీఎం అంటే ఒక చనిపోతే వెంటనే ఏంటంటే ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలాగా వెంటనే ఎవరో ఒకరినైతే అనౌన్స్ చేస్తారు. కాకపోతే మన సినిమాలు ఏంటంటే క్లైమాక్స్లో మీరు ఇలా ఎంజాయ్ పెట్టారు కదా, అంటే ఎందుకు వాట్? అది కొంచెం సినిమాటిక్ లిబర్టీ అనేది మేము మొత్తం లెక్క పెట్టి మరీ టైట్గా చూస్తే ఒక 5-6 రోజులు జరిగే విషయం కానీ అది అనుకున్నాం మేము. ఐ కెన్ టెల్ ద టైమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ అండి. ఫస్ట్ డే ఏం జరిగింది, సెకండ్ డే ఐ హ్యావ్ అ చార్ట్ ఆన్ ద టైమ్ లైన్ ఆఫ్ ద హోల్ స్టోరీ. అది మనం అనుకున్నట్టు 1 month 15 days 2 months అలా కాదు, కానీ జస్ట్ ఒక కరెక్ట్ టైం లైన్ ఉంటుంది. అది కాకుండా చిన్న టైం లైన్ను ఒక అడ్వాంటేజ్, సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకున్నామండి. అది ఎన్వి ప్రసాద్ గారు. సార్ జనరల్గా చిరంజీవి గారు ప్రొడ్యూసర్లు అంటే 50 కోట్లు పెట్టి 100 కోట్లు బిజినెస్ చేసేస్తారు. బట్ మీరు ఈ సినిమాకి బిజినెస్ చేయకుండా సొంతంగా రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? అండి, ఈ సినిమా తీసేటప్పుడే మీడియా మిత్రులు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ సినిమా ఆల్రెడీ రిలీజ్ అయింది, వాళ్ళకి ఈజీ అవైలబిలిటీ ఉంది. ఈజీ అవైలబిలిటీ ఫిల్మ్ని తీసుకెళ్ళి మనం మార్కెట్ చేస్తే తప్పు అవుతుంది. ఫస్ట్ నుంచి మా మైండ్ సెట్లో దీన్ని ఆ రకంగా మేము ఆలోచించలేదు. కంఫర్టబుల్గా మేము ఆగస్టులో ఎప్పుడు అనుకున్నాం, అప్పటికి షూటింగ్ కాలేదు కాబట్టి విజయదశమి రిలీజ్ రోజు అనుకుని డే అండ్ నైట్ అందరం వర్క్ చేసి పండగ రోజు ఒక ఎగ్జిబిటర్కి కంఫర్టబుల్ ఫిల్మ్ ఇవ్వాలనే ఉద్దేశంతో పనిచేసాం తప్పనిచ్చి వేరే రకంగా దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని తీసినటువంటి సినిమా కాదు. ఫస్ట్ నుంచి కూడా రాజాతో ఒకటే చెప్పుకుంటూ వచ్చాను, వాళ్ళ నాన్నగారికి ఒకటే చెప్పాను, నాకు హిట్ కావాలి, దానికి ఏం కావాలో మీకు అన్నీ నేను ఇస్తాను, మీరు దాని రకంగా మీరు వర్క్ చేసుకొని రండి, నేను అన్ని రకాల మిమ్మల్ని సపోర్ట్ చేస్తానని చెప్తూనే వచ్చాను. ఈజీ అవైలబిలిటీ సినిమాని మార్కెటింగ్ చేస్తే మళ్ళీ మీరే అనేస్తారు ఇంత కొనేశారు, ఇంత నష్టపోయారని. మీరందరూ కూడా ఒకటి సోషల్ మీడియా మిత్రులు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి నిన్న నైట్ వరకు కూడా అన్ని దగ్గర వర్షాలు కూడా ఉన్నాయి. అయినా సరే మాకు వెరీ స్ట్రాంగ్గా మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెవెన్యూ వచ్చింది. ఈ రైన్స్ విజయదశమి టైంలో మనం ఎప్పుడు ఊహించలే. ఇది ఒక రైన్స్ అనేది మన చేతిలో ఉండదు, అది యాదృచ్ఛికంగా ప్రతిరోజు క్లైమేట్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక మంచి సినిమా తీసామనే ఒక సాటిస్ఫాక్షన్తో చేసినటువంటి సినిమా ఇది. బేసిక్గా ఇక్కడ ఏదో అర్జెంటుగా
కమర్షియల్గా దీన్ని ఏదో క్యాష్ చేసుకోవాలని ఆ థాట్ అయితే ఫస్ట్ నుంచి మేము ఆ థాట్తో ముహూర్తం చేయలేదు, స్టార్ట్ చేయలేదు. అది సార్ మీ సినిమా మీద ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు దాకా ఎంత కలెక్షన్స్ వచ్చాయి? మాకు కంఫర్టబుల్గా ఉందండి, కంఫర్టబుల్గా ఇచ్చింది. అన్నిటికన్నా ముందే ఈ సినిమా చాలా రోజుల క్రితమే ఓవర్సీస్ లైసెన్స్ కూడా ఇస్తే మా అనురాగ్ వచ్చి ఎందుకు అంత ఎర్లీగా ఓవర్సీస్లో షో చేస్తున్నారని నాతో గొడవ పెట్టుకున్నాడు. అయినా సరే నేను చెప్పాను, పర్వాలేదులే, ఓవర్సీస్లో నైట్ 10 o'clock షో చేసి ఇక్కడ ఉదయం షో చేస్తే ఇక్కడ మార్నింగ్ 5 to 6 మధ్య అనుకొని ఫిక్స్ అయి ఉన్నాను. నేను లిటరల్గా థియేటర్లో మార్నింగ్ షోల టైంలో చూస్తూ ఉంటాను. నాకు ఒక 40 years ఎక్స్పీరియన్స్లో ఫ్యాన్స్ కానీ పాపం నైట్ 12 o'clock షో చేస్తాం, ఎంతో ఆతృతతో వాళ్ళు వస్తారు, మేల్కొని ఉంటారు, 12 గంటల వరకు అల్లరి చేస్తారు, 1 గంటకి థియేటర్లోకి వచ్చి నిద్రపోతారు. వాళ్ళు నిద్రపోయి పోయేటప్పుడు నేను సినిమా చూడకుండా వెళ్ళి మళ్ళీ ఇంకో షోకి వస్తుంటారు. అందుకని నేను స్లోగా దాన్ని తెల్లారుజామున 3 గంటల నుంచి 4 గంటలకి 5 o'clockకి మార్చుకున్నా తిరుపతిలో. అది ఎటువంటి పరిస్థితిలో మార్నింగ్ 5 వరకు అసలు వద్దు, ఫ్యాన్స్ పాపం వాళ్ళు డబ్బులు పెట్టి టికెట్ కొంటే వాళ్ళు ప్రశాంతంగా సినిమా చూడాలనే ఒక ఇంటెన్షన్తో చాలా సంవత్సరాల నుంచి ఈ రూల్ మార్చుకొని అంతకుముందంతా నైట్ 11:30కి అట్లా షోలు స్టార్ట్ చేస్తే రౌండ్ ది క్లాక్ షోలు వేసే వాళ్ళం మేము. ఒకే ఒక ప్రింట్ ఉండే రోజుల్లో, ఆ రోజుల్లో నాకు తెలిసి ఇంద్ర అనుకుంటా, సింగిల్ ప్రింట్ మీద 54 షోస్ వేసాను నేను. ఇప్పుడంతా డిజిటల్ టెక్నాలజీ వచ్చి నెంబర్ ఆఫ్ దీంట్లో వచ్చాయి, కానీ తిరుపతిలో నైట్ 11:30కి షో స్టార్ట్ అయింది. కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు నెక్స్ట్ డే షోస్ సింగిల్ ప్రింట్ మీద రన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఫ్యాన్స్ అందరూ కన్వీనియంట్గా చూడాలనే ఉద్దేశంతో ఓవర్సీస్ అంటే వాళ్ళ టైం ప్రకారం ఇచ్చాం, ఇక్కడ ఇండియాలో మాత్రం 5 to 6 మధ్యలో అనుకున్నాం. అందువల్ల దాని ప్రకారమే దీన్ని రిలీజ్ చేయడం కూడా జరిగింది. ప్రసాద్ గారు, ఆచార్య డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ వచ్చింది. ఈ టైంలో మీరు ఎలాంటి ప్రెజర్ని ఫేస్ చేశారు? మేము ఆచార్య అనే సినిమాని దృష్టిలో కూడా పెట్టుకోలేదండి. ఇప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో హిట్స్ ఫ్లాప్స్ అనేది సహజం, దాన్ని కౌంట్ చేసుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీ ఆగిపోతుంది. సెన్సేషనల్ సూపర్ హిట్లు ఉన్నాయి అందరికీ, ఒకే రోజు రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి, ఒకే రోజు 4 సినిమాలు రిలీజ్ అయినట్టు ఉన్నాయి. అందువల్ల మనం ఒక ఫ్లాప్ని మీద ఎక్స్పీరియన్స్ చేసుకొని కరెక్షన్ చేసుకోవటమే సినిమా ఇండస్ట్రీ. లేకపోతే ఈరోజు మనం ఇంత టాప్ పొజిషన్లో ఉన్నామంటే ఫ్లాప్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంత టాప్ పొజిషన్లో మన ఇండస్ట్రీ నార్త్ ఇండియాకి వెళ్ళదు. ఈరోజు మనం నార్త్ ఇండియాలో ఒక మార్కెట్ క్యాప్చర్ చేయగలిగామంటే అది మామూలు విషయం కాదు. అది ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ మన తెలుగు ఇండస్ట్రీకి. ఫస్ట్ తమిళ ఇండస్ట్రీకి ఉండింది, అది స్లోగా అది తెలుగు నుంచి ఇప్పుడు కన్నడకు కూడా వచ్చింది. ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మనకంటూ ఒక వాల్యూ ఎంటైర్ ఇండియాలో క్రియేట్ అయింది, వరల్డ్ వైడ్ కూడా క్రియేట్ అయింది. అందువల్ల ఖచ్చితంగా అది ఫ్యూచర్లో చాలామందికి మన ఇండస్ట్రీకి ఇది చాలా గొప్ప మార్పు, చాలా పెద్ద మార్పు. ఇది రాబోయే రోజుల్లో కొత్త కంటెంట్ వచ్చేదానికి కూడా ఇది దోహదపడుతుంది. సార్, మీరు చెప్పిన వెల్లడించిన కలెక్షన్స్ కరెక్ట్ కావని సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి, దాని మీద సోషల్ మీడియాలో మా మీద స్టార్టింగ్ నుంచి ట్రోల్స్ ఉన్నాయండి. వాటికి సమాధానం చెప్పుకుంటూ పోతే ఈరోజు సరిపోదు. ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఆకాశానికి ఎత్తేది వాళ్ళే, మళ్ళా దాని మీద ప్రతి హాఫ్ అన్ అవర్కి క్వశ్చన్ ఆన్సర్ వేసుకొని వాళ్ళే సమాధానం చెప్పుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా దీనికి ప్రతిదానికి నిదర్శనం మా సినిమా హిట్టే నిదర్శనం. ఇంకా అంతకన్నా సోషల్ మీడియాలో ఇప్పుడు మాది రిలీజు ప్రమోషన్ లేదని వాయించేశారు. ప్రమోషన్ చేయాలంటే మా దగ్గర కంటెంట్ ఉండాలి కదండి. ఏం కంటెంట్తో మేము 24వ తేదీ వరకు షూటింగ్ చేసాం. మా తమన్ వచ్చి 1వ తేదీకి పూర్తి చేశాడు. ఎలా మేము రిలీజ్ చేసామో, ఎంతమందికి నిద్ర లేదనేది మేము ఈ సినిమాలో పనిచేసిన అందరికీ తెలుసు. 6 జరిగేటప్పుడే రాత్రులు కూర్చొని ఇదే థియేటర్లో కూర్చొని మిక్సింగ్ చూసుకొని రీల్ వైజ్ తీసుకెళ్ళి అన్నపూర్ణాలు ఇచ్చి, అన్నపూర్ణాన్ని ఇచ్చి క్యూబు పంపించి ఫారిన్ కంట్రీకి అప్లోడ్ చేయటం, రకరకాలుగా అందరూ కష్టపడితే ఈ ప్రాజెక్ట్ 5వ తారీఖు ఇన్ టైంకి తీసుకురాగలిగాం. అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇంకా వాళ్ళ అడ్వాంటేజ్, ప్లస్ వాళ్ళు ఏంటంటే ఒక సినిమా మీద విశ్లేషణ తప్పితే ఇంక ఏది సోషల్ మీడియాలో సినిమా మీద విశ్లేషణ ఉండదు. అదే ఒక రెస్టారెంట్కి వెళ్తారు, రేటింగ్ ఇచ్చి ఊరుకుంటారు. ఆ రెస్టారెంట్ ఇంత రేటింగు ఇంత బాగుందనేసి. ఒక హోటల్కి వెళ్తారు, ఇచ్చేస్తారు. సోషల్ మీడియాలో అట్టు కాదు. ఇది ప్రతి ఒక్కరు చూసేది కాబట్టి
హాట్ టాపిక్ కాబట్టి సినిమా మీద ఖచ్చితంగా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. దాన్ని ఏమి మనం తప్పుగా మనల్ని అలర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. రేపు మనకే వాళ్ళు మిత్రులు కావచ్చు, రేపు మన సినిమాకే వాళ్ళు శత్రువులు కూడా కావచ్చు. మనం కరెక్ట్ కంటెంట్ తీసుకెళ్తే ఆన్సర్ పబ్లికే, సోషల్ మీడియా కాదని మా యొక్క ఉద్దేశం. గాడ్ ఫాదర్కి ఫస్ట్ ఆట నుంచే హిట్ టాక్ వచ్చింది, కానీ కలెక్షన్లు ఆ రేంజ్లో లేవు. దీనికి మీరేం ఏమంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. కంటిన్యూగా మార్కెట్లో 30వ తారీఖునిచ్చి ఒక పొన్నియిన్ సెల్వన్ కానివ్వండి, ఒక కాంతారా కానివ్వండి, గాడ్ ఫాదర్ కానివ్వండి, కంటిన్యూగా ఇది 2 వీక్స్ వెరీ బిగ్ హాలిడే ఎంటైర్ ఫ్యామిలీస్కి. ట్రాన్స్పోర్టేషన్లో ఉంటారు. మా సినిమాకి తగ్గ రెవెన్యూ మాకు వచ్చిందని మేము 100% సాటిస్ఫైడ్. ఇంకా దీనికి ప్రతిసారి మేము ఇంకా ఆన్సర్ ఇచ్చుకుంటూ పోతే ఓవర్సీస్ కూడా వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ ఉంది, నార్త్ ఇండియా వెరీ స్ట్రాంగ్ రెవెన్యూ ఉంది. ఈరోజు నార్త్ ఇండియాలో చిరంజీవి గారి సినిమా చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. సల్మాన్ ఖాన్ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ అయినా సరే మేము ఏ రోజు ప్రమోషన్లో అయితే ఇంకా హిందీలో పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత కానీ మా దగ్గర కంటెంట్ లేదు. అసలు రిలీజ్ హిందీలో చేసేటట్టు ప్రమోషన్ అయితే 2 months నుంచి వాళ్ళది ప్రాపర్ లాంచింగ్ ఉంటుంది. అటువంటి దాన్ని కూడా మేము ఇంకా పక్కన పెట్టి రిలీజ్ చేయాలని చేసాం. పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, మంచి రెవెన్యూ ఉంది. ఇంకా అంతకన్నా రెవెన్యూ మనం హిందీలో ఎక్స్పెక్ట్ చేసినా తప్పు అవుతుంది. ఖచ్చితంగా యాజ్ అ ప్రొడక్షన్ హౌస్ ఐఎమ్ వెరీ వెరీ కంఫర్టబుల్. దీంట్లో ఏమి దాచిపెడితే దాగేదేం కాదు. ఏ ఉద్దేశంతో మేము మొదలుపెట్టాము, ఫైనల్గా మా టీం అందరూ దీన్ని సక్సెస్ అయ్యాం. యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్గా మాకుండే కంఫర్ట్ మాకుంది. ఇంక ఇంతకన్నా దీనికి ఎక్కువ దీన్ని చెప్పినా కూడా ఇంకా ఎవరు విష్ అది వాళ్ళది. అది సార్, నాకు ఒక చిన్న క్వశ్చన్, దీనికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, సినిమా ఈ రకంగా మంచి టాక్ ఉండి ఇంత మంచి సినిమా యూజువల్గా అయితే ప్రీ కోవిడ్ అయితే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బిగ్గర్ ఇన్ టర్మ్స్ ఆఫ్, సో మంచి సినిమా అయినా ఇందులో ఎందుకు సరిగా అవ్వట్లేదు అని ఒక టాక్ వస్తుంది. ఒకవేళ సినిమా బాగాలేదు, ఒక మోస్తరుగా ఉన్నా అంటే అది ఎందుకు బాగాలేదు, ఇందుకోసం ఆడలేదని. సో బేసికలీ అలాంటి సో వేర్ ఈస్ ద ప్రాబ్లమ్ అసలు యాజ్ అ ప్రొడక్షన్ ప్రొడ్యూసర్, యాజ్ వాట్ ఈస్ ద టాక్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ వేర్ ఆర్ వీ గోయింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ ఇన్ ద థియేటర్స్? ఏమ్మా, నేను ఒకటే చెప్తాను, మీరు ఈ సినిమా ఫోన్లో కూడా చూడొచ్చు ఫ్రీగా. థియేటర్లో రిలీజ్ అయింది, ఓటీటీలో ఫ్రీగా ఉంది. అయినా ఈ రెవెన్యూ నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పా, మరలా చెప్తున్నా, ఇటువంటి సినిమా ఎవరైనా తీసి సక్సెస్ చేస్తే ఈ ఛాలెంజ్ వెనక ఉండే కష్టం తెలుస్తుంది. ఇది ఫ్రీలీ అవైలబుల్ మూవీ అండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి చేతిలోనూ ఆ సినిమా ఉంది. ప్రతి ఒక్కరూ టీవీలో చూడొచ్చు, ఓటీటీలో చూడొచ్చు, ఫోన్లో చూడొచ్చు. ఇంత ఫెసిలిటీ ఉండే సినిమా మళ్ళా వచ్చి ఫారిన్ కంట్రీలో కూడా టైం వేస్ట్ చేసుకోరు కదండి. వాళ్ళకి దొరికేదే సాటర్డే సండే. ఫారిన్ కంట్రీలో ఎందుకండి అంత రెవెన్యూ వస్తూ ఉంది? రీజన్ ఏంటండి? మేము చేసిన మార్పులు, మేము చేసిన కష్టం. మా టీం అంతా, చిరంజీవి గారు కానీ, డైరెక్టర్ గారు కానివ్వండి, మొత్తం దాంట్లో నటించినటువంటి నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ గారు, తమను, ఎంతోమంది కెమెరామెన్, నేరోషా గారు, చాలామంది కెమెరామెన్లు పనిచేశారు. ఎంతోమంది కష్టంతో ఈరోజు పబ్లిక్ ఇంత ఆదరించారు. దీనికి ప్రతిసారి ఇది ఇంత సూపర్ హిట్ కదా, అంత సూపర్ హిట్ కదా, అంత రెవెన్యూ ఫ్రీగా ఉండే సినిమాని డబ్బులు ఇచ్చి మళ్ళీ చూశారంటే దానికి 4 times లెక్కేసుకోండి మీరు. ఇంకా మీడియా మిత్రులు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి సినిమా తీసి హిట్ చేయటం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్నదండి. అది చిన్న విషయం కాదు. నేను లాస్ట్ టైం సక్సెస్ మీట్లో కూడా చెప్పాను, ఇంతమంది ఆడియన్స్ని థియేటర్కి రప్పించగలిగామంటే వాళ్ళు 3rd time సినిమా చూసినట్టు లెక్క. మీరందరూ కూడా చూసుంటారు, మళ్ళీ మీరు వెళ్ళి థియేటర్లో సినిమా చూసుంటారు, సోషల్ మీడియా మిత్రులు కూడా చూసే ఉంటారు. దీనికి క్వశ్చన్లు, తప్పులు ఎతికేదానికన్నా ఇది ఎంత సక్సెస్ ఇన్నిసార్లు వచ్చినా కానీ మనం కరెక్ట్గా చేస్తే ఆడియన్స్ చూస్తారనే దానికి ఈ సినిమా నిదర్శనం. రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి సినిమాలు కొన్ని మంచి కంటెంట్తో ఉండేటివి ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ కష్టపడి ఏదో ఒకటి వచ్చింది. ఇంతకుముందు రీమేక్ వేరండి, ఈరోజు రీమేక్ తీయటం అంత ఈజీ కాదండి. ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత ఆల్ లాంగ్వేజెస్లో మనకు అవైలబిలిటీ అయిపోయింది కంటెంట్. మనం అనుకున్నంత ఈజీ కాదు ఇంకా ఇట్లా రీమేక్లు చేయటం. ఇంత సాహసంతో కూడుకున్న సినిమా ఇది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటే దీనికి 4 ఇంతలు రెవెన్యూ వచ్చినట్టు లెక్క. అది
సార్ ఇదే విషయం యాక్చువల్లీ మోహన్ రాజు గారిని అడుగుదాం అనుకున్నాను నేను. అంటే మీరు అన్నారు ఫ్రీగా అవైలబుల్ ఉంది, లూసిఫర్ అసలు చూడని వాళ్ళు లేరు. సో సార్ మీరు కూడా ఇంతకుముందు రీమేక్స్ చేశారు, బట్ హౌ వాజ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీమేకింగ్ దిస్ ఫిలిం? అంటే మీరు కొన్ని విషయాలు చెప్పారు, బట్ మేబీ ఇన్ ఎ నట్షెల్ యూ కెన్ సే వాట్ ఆల్ వెంట్ ఇన్ టు మేకింగ్ దిస్ ఫిలిం ఎ డిఫరెంట్ ఫిలిం. అదే రీమేక్ నేను మొత్తం 10 ఫిల్మ్స్ చేశాను, 8 రీమేక్ చేశానండి. 32 ఏళ్ల ముందు నాన్నగారు మామగారు సినిమా నుంచి రీమేక్స్ చేస్తున్నారు. ఐ బీన్ సీయింగ్ రీమేక్స్ అనేది ఒక్కొక్క డికేట్స్కి ఎలా మారుతుందని ఐ బీన్ సీయింగ్ అండి. హనుమాన్ జంక్షన్ చేసేటప్పుడు తెన్కాశీ పట్టణం ఒక సినిమా అని చెప్తేనే తెలుస్తుంది, అది ఏ సినిమా అని ఎవరు పట్టించుకోలేదు, ఏం లేదండి. అలా నేను తమిళనాడులో వచ్చి ఇంకా ఒక 7 సినిమాలు చేశాను, దాని తర్వాత చేశానండి. సో అన్నీ కూడా అంతేనండి. అలా టైం రాక ఏంటంటే ఇప్పుడు ఇంత ఎక్స్పోజర్ అనేది ఐ హ్యావ్ టు డీల్, ఇట్స్ అ ఛాలెంజ్ టు మీ అండి. ఎప్పుడు ఒక ఇష్యూ ఉన్నప్పుడే మన క్రియేటివిటీ ఇంకా బ్రైట్గా అవుతుంది. ఒక ప్రాబ్లం లేకపోతే లైఫ్ ఇంట్రెస్ట్ లేదనేది అలా చేసాం. ఒక మలయాళం సినిమా తెన్కాశీపట్నం బాగా చేసాం, నాన్నగారితో నేర్చుకున్నాం చాలా. ఇప్పుడు ఇది ఛాలెంజ్, అందరూ చూసేశారు, ఇది ఎందుకు చేస్తున్నారు, వీళ్ళకి బుద్ధి ఉందా లేదా, ఎన్ని కమెంట్స్ వస్తుంటే అవే ఛాలెంజ్గా తీసుకుని తీసామండి. దానికి దోహదపడింది ఏంటంటే కోర్ పాయింట్ వచ్చి వండర్ఫుల్. నేను లూసిఫర్ని ఒక కథగా చూడను, ఒక ఐడియాగా చూస్తాను. ఎలా రజనీకాంత్ గారి భాష వచ్చిందో ఒక హీరోయిజంకి ఎవల్యూషన్ అది. ఇంకా డీకెట్స్ తర్వాత లూసిఫర్ అనేది ఆ హీరోయిజంని ఇంకో లెవెల్ తీసుకెళ్లే ఒక ఎక్స్ట్రాడనరీ ఐడియా అది. ఎవరు పాస్ట్ చూపించాం, ఫ్యూచర్ చూపించాం, కానీ ఆ హీరో గురించి చెప్తే మనకు గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి ఒక మంచి ఐడియా అది. ఈ ఐడియాని చాలా జనరేట్ చేయొచ్చు, చాలా కొత్త సీన్స్ జనరేట్ చేయొచ్చు, అంత పొటెన్షియల్ దానికి ఉందని కనిపెట్టామండి ఒకటి. ఇంకోటి అది చాలా క్లాస్ యాంగిల్ చూపించారు. ఎన్నో రూపాలు చేయొచ్చండి ఆ లూసిఫర్ ఐడియాకి. మన ఏరియాకి ఇది మాస్ యాంగిల్ బాగుంటుందని ఫిక్స్ అయ్యి ఆ యాంగిల్లో చేస్తే ఫ్రెష్నెస్ వస్తుంది. నేను అందుకే తెలియకుండా నేను చెప్పినట్టున్నాను, రిలీజ్ ముందు రోజు కావాలంటే లూసిఫర్ చూసారండి అని చెప్పినట్టున్నాను, ఏదో చెప్పినట్టున్నాను. అది నిజమే, ఎందుకంటే చూసి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇంకా నచ్చుతుంది ఈ సినిమా. ప్రతి సీన్ నెక్స్ట్ సీన్ అదే కదా అని బై హార్ట్ చేసి 1 లైన్ చేతిలో పెట్టుకుని లూసిఫర్ పెట్టుకుని చూసే వాళ్ళకి కూడా ఏది ఎక్స్పెక్టేషన్ లేదు అన్న ఒక థ్రిల్ వస్తుందని అనుకున్నాం. ఆ స్క్రీన్ ప్లేనే నమ్మామండి దీంట్లో టోటల్గా, అది కాపాడింది అనమాట. బేసిక్ సినిమాకి, మంచి సినిమాకి స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్ అనేది మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయిందండి, అంతే. మోహన్ రాజు గారు, దిస్ ఇస్ ప్రేమ అండి. దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ బోత్ ఆఫ్ యూ, మోహన్ రాజు గారు అండ్ సత్యదేవ్. జనరల్గా చిరంజీవి గారు అంటే వీఆర్ ఆల్ హ్యూజ్ ఫ్యాన్స్ అండి, నేనైతే స్పెషల్గా. సో చిరంజీవి గారు అంటే డైలాగులు, డాన్సులు, పంచ్ డైలాగులు అండ్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్, అండ్ వీ ఆల్ లైక్ సచ్ థింగ్స్. అలాంటి చిరంజీవి గారితో మీరు ఒక 4-5 సీన్లలో సత్యదేవ్ దాదాపు ఒక 2-3 minutes హీ టాక్స్ ఇన్ హై వాల్యూమ్ అండ్ హీ జస్ట్ గివ్స్ ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కళ్ళతో మాత్రమే. సో what kind of a conviction and confidence you had to do that? Because fans andi ikkada Chiranjeevi fans and Satyadev, how was the experience? Oka Chiranjeevi garu mundu nilabadi oka stool ni oka kaalto oka tannu tanadam, ayana mundu nilabadi anta bhari dialoguelu anta kopanto ఆగ్రహంతో చెప్పడం, how was it? I think it is something. First of all అది ఎందుకు టీమ్ ఎఫర్ట్ అని అంటున్నాం అంటే he opened up అండి. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు సీన్ హిట్ అయిందన్న, జైల్లో సత్యదేవ్ సీన్ హిట్ అయిందన్న, హీ అలౌడ్ దెమ్ అండి. స్టూల్ కొట్టు అని చెప్పింది ఆయనే, కాలు మీద పెట్టు అని చెప్పింది ఆయనే. బికాస్ ద ఐడియా వాస్ టు, సార్ ఇది మీరు సర్వాంతరయామి సార్, నాకు ఒకే వర్డ్లో చెప్పాలంటే యు ఆర్ ఆమ్ని ప్రెసెంట్ సార్ అది అన్న క్యారెక్టర్కి నేను సీన్ చేశాను. అది ఆ కళ్ళతో చేయడం అనేది విన్న వెంటనే బాగా నచ్చేసింది ఆయనకి ఆ సీన్గా చెప్పేటప్పుడు. ఎందుకంటే ఆ క్యారెక్టరేషన్ డీప్గా అర్థం చేసుకున్నాం కాబట్టి అలాంటి సీన్ వచ్చింది. కానీ ఇది కదా కోర్ ఐడియా, దీన్ని ఎలా చేస్తాం చూడని వీళ్ళిద్దరూ అయితే ఇంకా ఎరగొట్టేశారు అంతే. అక్కడ జస్ట్ ఐ వాజ్ స్పెక్టేటర్, ఐడియా చెప్పేసి డైలాగ్ చెప్పేసి జస్ట్ స్పెక్టేటర్ అండి. దే బోత్ రాక్ లైక్ ఎనీథింగ్ అండ్ ఆయన గురించి చెప్పక్కర్లేదు. అండ్ వీ సా ఎ న్యూ సూపర్ స్టార్ అండి అక్కడ స్పాట్లో, సత్యదేవ్ అని ఒక నిజంగా మాకే షాక్ వేసింది, ఇంత గట్సా మీకు అని. నిజం. యాక్చువల్లీ ఆ సీన్లో ప్రేమ గారు, నేను హాల్లో అన్న ఎక్స్ప్రెషన్ చెప్పలు కొడుతున్నాను. నేను మీతో పాటే కూర్చొని ఎస్ ఇప్పుడు కళ్ళతో సైగ చేస్తారు ఈయన అని వెయిట్ చేస్తున్నాను ఆ సీన్ కోసం. ఆ సీన్ నాకు రాజా సార్ ఫస్ట్ చెప్పినప్పుడు అంటే ఆ రోజు డిస్కషన్లో కూడా వచ్చింది ఏంటంటే, సత్య నువ్వు మామూలు కంటే కొంచెం ఎక్కువ చెయ్యి, అంటే నువ్వు ఈ సీన్లో నువ్వు నన్ను ఆల్మోస్ట్ యూ హ్యావ్ టు ఓన్ మీ, నా క్యారెక్టర్ను ఓన్ చేసుకున్నంత, అంటే ఇంకా చూసేవాడికి ఏంటి అన్న ఇది ఒక్క డైలాగ్ కూడా లేదు ఏంటి అని అనిపించిన తర్వాత ఎక్స్ప్రెషన్ రావాలి. సో నువ్వు ఎంత బాగా చేస్తేనే నా ఎక్స్ప్రెషన్ పండుద్ది,
నువ్వు అది నార్మల్గా కాదు, యూ హ్యావ్ టు కొంచెం నీ నువాన్సెస్ అవి ఇంకొంచెం ఒక నాచ్ పెంచు అని చెప్పి చేయించుకున్నారు అది. అంటే ఆ స్టూల్ తన్నడం, ఒక షాట్లో తన్నం, అది ఎక్కువ దూరం వెళ్ళలేదు, మళ్ళీ లేదు వెళ్ళేది ఆ గోడ వరకు తగలాలి, అంత గట్టిగా తన్నాలని చెప్పి అది లిటరలీ ఆ సీన్ వర్కౌట్ అవడానికి అంటే రాజా సార్ కన్విక్షన్. అట్ ద సేమ్ టైం అన్నయ్య ఆ సీన్ అంత గట్టిగా నమ్మి నాకు అంటే నేను చెప్తున్నా కదా హాల్లో నేను నన్ను చూడలేదు, అంటే ఈయన ఎప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఇస్తారనే చూశాను. ఇట్ వాస్ లవ్లీ అండి ప్రేమ గారు. ఐ థింక్ అది వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్కస్డ్ సీన్స్ అది. ఎవ్రీ వన్ అంటే పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దట్ సీన్ అంటే ఐ థింక్ we are very very happy. It's about, you know, నేను బేసిక్గా but how did you I'm also a fan అండి. కన్విన్స్ అండి అంటే ఇప్పుడు ఓన్లీ సత్యదేవ్ సీన్ ఒకటే కాదండి, ఈవెన్ మురళీ శర్మ గారు వచ్చి చాలాసేపు మాట్లాడతారు, అప్పుడు కూడా జస్ట్ విత్ ఐసీ అంటే వీ ఎక్స్పెక్ట్ చిరంజీవి గారు టు సే సంథింగ్ వెరీ పవర్ఫుల్. సో హౌ డిడ్ యూ ఫీల్? ఇందుకు వచ్చావా ఆ లైన్ అంతే, ఇందుకు వచ్చావా. బట్ అంటే మీరు ఏమనుకున్నారంటే నేను ఫస్ట్ డే నేను లూసిఫర్ అనలైజ్ చేసి నవంబర్ 7th ఐ బిలీవ్ అండి, నేను ఆయన చూసిన మొదటి రోజు ఫస్ట్ మాట చెప్పింది, మీ ఇమేజ్ చాలు సార్ నాకు, మీరు కూడా అక్కర్లేదు, వచ్చి మీరు నిలుచోండి చాలు మాకు, బికాస్ దట్ ఈస్ వాట్ యు హావ్ ఎర్న్డ్ ఆల్ దీస్ ఇయర్స్. ఈ సినిమా ఇమేజ్ వల్ల రాసిన స్క్రీన్ ప్లే, మీ ఇమేజ్ మాత్రం చాలు, దాన్ని వాడుకుని మ్యాజిక్స్ చేస్తానని ఫస్ట్ డే చెప్పాను నేను. కరెక్ట్ అయ్యాను చెప్పేది అని చెప్పి ఆయన అక్నాలెడ్జ్ చేశారనమాట. దాని తాలూకు ఎందుకంటే అది ఎప్పుడూ ఆ కోర్ పాయింట్ని వదలలేదండి. హీ హ్యాస్ టు బిహేవ్ లైక్ దట్ సూపర్ స్టార్, దట్ మెగాస్టార్, నాట్ అన్ యాక్టర్ ఆర్ సంథింగ్. ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ లెజెండరీ స్టేటస్ ఉన్న ఒక మనిషి. ఆ క్యారెక్టర్ కూడా ఆ వాల్యూస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో దాని మైండ్లో పెట్టుకునే చేసాం ఒకటి. దాని తర్వాత ఐఎమ్ బేసిక్లీ a ఫ్యాన్ అండి. నేను జయదేవ్ పెద్ద పేరు దానికంటే ముందు ఆయనకి పేరు రావాలని సీన్ రాస్తాను డెఫినెట్గా ఒకటి. తర్వాత మా అసిస్టెంట్స్ అందరూ ఫ్యాన్ అండి, వాళ్ళ దగ్గర పాస్ అయితే నేను పాస్ అయినట్టే, ఎందుకంటే అందరూ ఫ్యాన్స్ ఆఫ్ మెగాస్టార్. మా టీమే అంతా చూస్తే, సార్ ఏంటి సార్ ఇంత రెచ్చగొడుతున్నాడు విలన్ క్యారెక్టర్, మా హీరో సార్ అంటే ఇప్పుడు చూడు చెప్తానని చెప్తే ఇది సార్ మాకు కావాల్సిందని అక్కడే పాస్ అయిపోయింది ఆ సీన్. సో అవన్నీ లేయర్ బై లేయర్ పాస్ అయిన తర్వాత వచ్చిన ఒక విషయం అండి. సత్యదేవ్ గారు, ఈ సినిమాలో చిరంజీవి గారికి ధీటుగా చిరంజీవి గారి కన్నా బాగా చేశారనంతలా మీరు పర్ఫార్మెన్స్ చేశారు, అప్రిషియేషన్ కూడా అలాగే వస్తున్నాయి. అంటే దీనికి మూల కారణం ఏంటి అనుకుంటున్నారు? ఈ సక్సెస్ని మీరు ఫర్దర్గా ఎలాగా తీసుకెళ్తారు? అది అంటే మూల కారణం అంటే డెఫినెట్లీ అన్నయ్యనండి. అంటే దాన్ని ఎందుకంటే ఎస్ రాజా సార్ డెఫినెట్లీ ముందు నేను సరిపోతానని ఒక 1 year ముందు, ఒక 1.5 year ముందు ప్రసాద్ సార్ కూడా ఉన్నారు ఆ రోజు. ఒక టెంట్లో కూర్చొని ఉన్నాం మేము ముగ్గురం. చెప్పి ప్రసాద్ ఇమీడియట్గా సత్యాన్ని ఆన్బోర్డ్ చేయని చెప్పి ఆ రోజు అప్పటి నుంచి అంటే ఇట్ వాజ్ అన్నయ్య రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే నిజంగా నాకు ఆయన ఎందుకు ఇంత అంటే నాకే డౌట్ వచ్చింది, నాకు టెన్షన్ వస్తుందో పక్క. అంటే ఎలా నేను డెలివర్ చేయగలుగుతాను, అన్నయ్య ఇంత నమ్మకం పెట్టుకున్నారు, రెస్పాన్సిబిలిటీ. అంటే డెఫినెట్లీ రేపు పొద్దున్న వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ అదే కదా మాట్లాడుకునేది. ఆ టెన్షన్ వచ్చింది. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే అన్నయ్య నా పని పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం నేను ఇచ్చేయకూడదు. ఇఫ్ నాట్ అబౌవ్ ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ నేను అంటే పేరు పోకుండా ఉన్నంత నేను చేస్తే చాలనుకుని, అంటే అలా దట్ వాజ్ మై ఐడియా. దెన్ రాజా సార్ నేను ఒక 3 రోజులు కూర్చున్నాం. ఆయన నాకు అలా ఫీడింగ్ ఇస్తూనే ఉన్నారు జయదేవ్ క్యారెక్టర్ గురించి. వాడు ఏంటి అంటే ఇంకొన్ని మేము తీయలేదు కానీ అంటే ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద లెంత్ ఆఫ్ హిస్ ముస్టాచ్ ఆల్సో. అండ్ వాడు అంటే ఇనిషియల్గా రాసుకున్న డ్రాఫ్ట్లో వీళ్ళు అతను పాలు మాత్రమే తాగుతాడు సార్, మీకు గుర్తుందా? ఎటువంటి అలవాట్లు ఏమీ ఉండదు, ఓన్లీ నాకు సీఎం పవర్ ఇచ్చండి నేను వెళ్ళిపోతాను అన్నట్టు ఉంటాడు అనమాట. ఏ చెడు అలవాట్లు ఏమి ఉండదు. అంత సీఎం అంటే పవర్ ఎలా అయినా ఎవరినైనా ఏదైనా చేసైనా సరే వెళ్ళిపోదాం అనే ఒక క్యారెక్టర్ ఫస్ట్, తర్వాత చేంజెస్ అయ్యి. సో దానికి అంటే రాజా సార్ ఆ 3 రోజులు నాతో కూర్చోవడం, ఆ సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన జయదేవ్ని ఎలా చూస్తున్నారు, అంటే వాట్ హీ ఈజ్ ఫేమస్ ఫర్, ఆ చిన్న చిన్న నువాన్సెస్ ఏంటి, ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సినవి ఏంటి, అంటే ఒక కమర్షియల్ యాంటాగనిస్ట్ కదా, అంటే సో ఇట్స్ బిగ్ బడ్జెటెడ్ యాంటాగనిస్ట్, అందులో ఏంటి కావాలన్న దానికి నాకు లిటరలీ హీ వాజ్ వెరీ సపోర్టివ్. అండ్ డెఫినెట్లీ ప్రొడ్యూసర్ ప్రసాద్ సార్ ఆ రోజు అంటే అన్నయ్య చెప్పగానే వితౌట్ ఎనీ సెకండ్ థాట్ నాకు అడ్వాన్స్ పంపించారు. అంటే అసలు ఆలోచించిన కూడా
అంటే ఎస్ ఇమీడియట్లీ అని ఆ డెసిషన్ తీసుకున్నారు. ఐ థింక్ వీళ్ళందరూ ఒక రీజన్ అండి. అండ్ ఈ రోజున నాకు వచ్చిన ఈ క్యాన్వస్ నాకు చెప్తున్నాను కదా, 1 year ముందే అన్నయ్య నాకు చెప్పారు, ఇప్పుడు నువ్వు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, తెలుసుంటావు, సినిమాలు చూస్తారు కాబట్టి, ఓ 3-4 10 మందిలో ఒక 3-4 మెంబర్స్కి తెలుసున్న నువ్వు రేపొద్దున నువ్వు 10 మందికి తెలుస్తావు, సినిమా హిట్ అవుతుంది గ్యారంటీ. ఒక 10 మంది నువ్వు సత్యదేవ్ ఎవరో తెలుస్తుంది, అలాంటి ఆపర్చునిటీ నీకు ఈ సినిమా ఇస్తుందని చెప్పడం జరిగింది. నిజంగా ఈరోజు నాకు అది నేను చూస్తున్నానండి, నాకు అది నిజంగా కనిపిస్తుంది. అంటే తెలుస్తుంది అని వచ్చిన కాల్స్ బట్టి కానీ లేకపోతే బయట వస్తున్న రెస్పాన్స్ బట్టి అర్థమవుతుంది కదా. నిజంగా అంటే ఒకప్పుడు నాకు జ్యోతిలక్ష్మి అనే సినిమా నన్ను బిఫోర్ జ్యోతిలక్ష్మి ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి, యాక్చువల్లీ బిఫోర్ జ్యోతిలక్ష్మి నేను చేస్తున్నవి ఎవరికి తెలీదు, చేశాను చిన్న చిన్నవి అవి. అంటే బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నేను మిస్టర్ పర్ఫెక్ట్తో స్టార్ట్ అయ్యాను నా ఫస్ట్ సినిమా, అందులో చిన్న పాత్ర, ఫ్రెండ్ పాత్ర చేశాను, ప్రభాస్ గారి ఫ్రెండ్. నాకు అదెంత ఇంపార్టెంటో గాడ్ ఫాదర్ కూడా అంతే ఇంపార్టెంట్, రెండు ఈక్వల్, బికాస్ అది లేకపోతే ఇది లేదన్నట్టే ఆలోచిస్తాను. బట్ నాకు ఎక్కువ నేను జనాలకి నేను తెలిసింది జ్యోతిలక్ష్మి ద్వారా. సో ఆఫ్టర్ జ్యోతిలక్ష్మి నాకు వచ్చే రోల్స్ అన్నీ మారిపోయి, ఏవో చిన్న చిన్నవి ఎప్పుడు ఎవరు ఆఫర్ చేయలేదు, ఓ వీడు పూరి గారి సినిమాలో చేశాడు అని చెప్పి నాకు అప్రోచ్ అవడమే డిఫరెంట్గా ఉండేది. నేను అదే నమ్ముతున్నాను ఇప్పుడు, ప్రీ గాడ్ ఫాదర్ పోస్ట్ గాడ్ ఫాదరే ఉంటుందని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. మోహన్ రాజా గారు, మీరు చేసిన చేంజెస్ గురించి చాలా డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ హాఫ్లో చేంజెస్ చేశారు అండ్ బేసికలీ సెకండ్ హాఫ్లో చేసాం కాబట్టి చేంజెస్ వచ్చింది. అండ్ అంటే ఒక బ్రహ్మాజీ క్యారెక్టర్ని యాడ్ చేశారు ఇక్కడ తెలుగులో. తర్వాత సంతకాల సేకరణ ఒక సన్నివేశం ఉంది, ఎమ్మెల్యేస్ అందరితో సత్యదేవ్ సిగ్నేచర్. ఆ ఐడియా ఎవరిది? ఐడియా నాదేనండి. అంటే ఆ సీన్ గురించి కొంత డిస్కషన్ జరుగుతుంది, ఏపీ పొలిటికల్ యాంగిల్. అసలు ఐడియా ఎవరిదని నన్ను అడిగితే డైరెక్టర్ గారిదని అంటాను, డైరెక్టర్ గారిని ఈ ఐడియా ఎవరిది అని అంటే అసలు నేను కూడా చెప్పానండి, నా వరకు ఇండియన్ పాలిటిక్స్ చడ్డాలం అండి, అన్ని రీజనే చడ్డాలం నాకు తెలిసి. బేసిక్ అండి, అక్కడ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లేని ఒక ప్లేస్ అండి. మనం ఏంటంటే దాన్ని ఒక లోపల ఉన్న డర్టీ సైడ్ చెప్తే ఏ రీజన్కి మ్యాచ్ అయిపోద్ది, అది మన ఇండియాలో ఉన్న లక్. అది అంటే రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా మీరు ఇది కొంతమందిని దీన్ని ఇలా ఊహించుకుంటున్నారు, అన్వయించుకుంటున్నారు వాళ్ళకి అనే పొలిటికల్ యాంగిల్ నుంచి ఎవరైనా మీకు నాకు అన్నారు. నాకు ఇంకా మంచిదైంది, నాకు ఏబీసీ తెలియదండి. నాకు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ నాకు ఏ పేరు తెలియదు, ఏం తెలియదు నాకు. కానీ ఒక నమ్మకం ఏంటంటే ఇండియన్ పాలిటిక్స్ అంతా ఇలాగే ఉంటుంది అనుకుని నేను చేశాను అంతే. మై క్వశ్చన్ ఇస్ టు సత్యదేవ్. హాయ్, ఐమ్ తరుణ ఫ్రమ్ తరుణ గారు చెప్పండి. హాయ్ అండి. సో బేసికలీ సక్సెస్ వచ్చిన తర్వాత ఎంత మంచి పర్ఫార్మర్ ఉన్నా సరే ఒక హిట్ కొడితేనే గుడ్ యాక్టర్ అంటారు. సో ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత మీరు అన్నారు బిఫోర్ గాడ్ ఫాదర్ ఆఫ్టర్ గాడ్ ఫాదర్. సో ఆఫ్టర్ గాడ్ ఫాదర్ జనాలు కూడా అప్రోచ్ మారింది. సో మీరు కూడా ఏమైనా మార్పులు తీసుకొస్తున్నారా మీ లైఫ్లో? ఆర్ నేను కూడా అంటే యాటిట్యూడ్ వైజ్ ఆర్ ఇంకా నేను ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఇంకా నా పిఆర్ బాగుంటుంది, ఇంకా అంటే చాలామంది యాక్టర్స్ చేస్తారు కదా. అవును, మారారు. బిగ్ యాక్టర్ అని అలాంటి మార్పు ఏమైనా తీసుకొస్తున్నారా? తరుణ గారు, నేను అంటే ఇది నేను రాజా గారితో సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మాట్లాడాను ఆ రోజు. సార్ దీని తర్వాత డెఫినెట్లీ మిమ్మల్ని అందరూ ఇంకా బాగా చెయ్యు, ఇంకా సూపర్ సినిమా తీయు, ఇప్పుడు బాగా తీసుకో కదా, ఇంకా బాగా అని అంటారు సార్. కానీ నేను ఒకటే ఉంటాను, మీరు ఏం చేశారో మళ్ళీ అదే చేయండి, బికాస్ మీరు అంత బాగా చేయడం వల్లే ఈ సినిమా ఆడింది కదా, మీరేం చేంజెస్ చేసుకోక్కర్లేదు. యూఆర్ ఆల్వేస్ అంటే యూ ఆల్రెడీ గివెన్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ద సేమ్ థింగ్. నేను కూడా అదే నమ్ముతానండి. అంటే నేను ఏ ఎఫర్ట్స్ అయితే పెట్టానో అవే ఎఫర్ట్స్ మళ్ళీ పెడతాను తప్ప ఇప్పుడు కొత్తగా వేరే ఎఫర్ట్స్ అంటే అసలు అవసరం లేదండి. బికాస్ ఆ ఎఫర్ట్స్ వల్లే గాడ్ ఫాదర్ వచ్చింది కదా. నాకు ఇప్పుడు గాడ్ ఫాదర్ కంట అంటే ఎస్ ఒక పెనాకిల్ ఫిల్మ్ నాకు వచ్చింది అంటే ఆ ఎఫర్ట్స్ పెట్టడం వల్లే కదా. సో అవే ఎఫర్ట్స్ మళ్ళీ పెడతానండి, కొత్తగా వేరే పెట్టడం వల్ల నాకు అంటే ఐ డోంట్ థింక్ అండ్ ఆల్సో ఐ డోంట్ థింక్ సో అండి. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు గుర్తుండి దోశ తప్ప ఏమీ తినలేదండి. అంటే నా లైఫ్ మారుతున్నా ప్రతిసారి ఒక దోశ అంటాను. సో నా లైఫ్లో నేను ఎంత స్టేజ్కి వెళ్ళినా దోశ ఏది తింటానండి, నా యాటిట్యూడ్ కూడా అదే ఉంటుంది. మోహన్ రాజా గారు, సార్ రీసెంట్గా ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చూశారు. సో ఆయన నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది, ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు? ఆయన చౌదరి గారి ఫ్రెండ్గానే చూశారు. ఆయన చూసి ఫోన్ చేశారు, అంటే కనెక్ట్ చేశారు. రాజా ఎక్సలెంట్, ఇది ఏంటి అసలు లూసిఫర్ దానికి సంబంధమే లేదు,
దాంట్లో కొంచెం నాకు వచ్చి కొన్ని లేయర్స్ నాకు సార్ డీప్గా సారీ టు ఇంటరప్ట్ యూ, తమన్ గారు ఈజ్ హియర్. వెల్కమ్ తమన్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. బా ఎంత కూల్గా వచ్చారంటే స్టేజ్ పైకి, ఆ సక్సెస్ అంతా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సారీ, ప్లీజ్ కంటిన్యూ. సో అది టోటల్గా లూసిఫర్ నేను చూశాను, చాలా ఫ్రెష్గా అనిపించింది, వెరీ ఇంట్రెస్టింగ్ అని. ఐ థింక్ ఒక 3-4 మినిట్స్ ఆ ట్రీట్మెంట్ గురించి మాట్లాడారు. చాలా అందరూ బాగా చేశారు, పర్టికులర్లీ వండర్ఫుల్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అని అన్నారు. అంతే సార్. మోహన్ మై క్వశ్చన్ టు సత్యదేవ్, డిడ్ యూ ఫీల్ లైక్ సల్మాన్ ఖాన్తో నాకు ఇంకా కొంచెం ఎక్కువ సీన్స్ ఉంటే బాగుంటుండే అని, అట్లా ఏమైనా చేంజెస్లో ఆ చేంజ్ ఏమి రాలేదా డైరెక్టర్ గారు? లేదండి, అంటే నాకు అప్పటికే కడుపు నిండిపోయింది. నాకు అన్నయ్యతో చేశాను కాబట్టి నాకు ఇట్ వాజ్ మోర్ దెన్ ఎనీథింగ్. అంటే ఆయనకి అప్పుడు ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, గాడ్ ఫాదర్ కోర్టులో తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు అనేది ఆయనే నేను తెలుగులో చెప్తానని అడిగి చెప్పారు. అదొకటే నాకు ఓకే, ఈ డైలాగ్ నాతోనే చెప్తున్నారు కదా అని ఆనందపడ్డాను అంతే. సార్ మోహన్ రాజు గారు, మీ ఇమీడియట్ నెక్స్ట్ ఎవరితో ఉండిపోతుంది? ధృవ 2నా నాగార్జున గారితో సినిమానా? లే, అది త్వరలో చెప్తానండి, కొంచెం వెరీ ఎర్లీ స్టేజ్ ఇది. త్వరలో చెప్తాను సార్. ధృవ 2 సార్. సార్ సార్ కేసీపీడి కొణిదెల చిరంజీవి పొలిటికల్ డ్రామా అవునండి? ఆ పార్టీ పేరు ఏ పార్టీ అండి? మీ సినిమాలో చూపించింది కేసీపీడి అని, కొణిదెల చిరంజీవి పొలిటికల్ డ్రామా. కొణిదెల చిరంజీవి ప్యూర్ డామినేషన్, అది దాని యాక్చువల్ మీనింగ్. సార్ ముగ్గురికి, సార్ అందరికీ సార్, ఇప్పుడు ఇంత పెద్ద సినిమా తీసినాక ఒక ఆల్రెడీ అందరు చూసేసిన సినిమాని తీసి మళ్ళీ సక్సెస్ కొడతాం అనేది చాలా పెద్ద టాస్క్ నిజంగానే. అదొకటి. బుధవారం రోజున సినిమా రిలీజ్ చేయడం అనేది ఇంకా పెద్ద టాస్క్ అండి. యాజ్ ఏ ప్రొడ్యూసర్స్గా మీకు చాలా తెలుసు. బుధవారం సినిమాలు రిలీజ్ అయ్యి ఒకవేళ ఏదన్నా అటు ఇటు అయితే మిగతా పరిస్థితి అంతా కూడా ఎంత గందరగోళంగా ఉంటుందో మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అంత పెద్ద లాంగ్ వీక్ని కూడా మెయింటైన్ చేస్తామని నమ్మకంతో రిలీజ్ చేశారు. అందరికీ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొచ్చినాయి ఈ సినిమా ద్వారా? వెడ్నెస్డే చాలా సినిమాలు చిరంజీవి గారి ట్రాక్ రికార్డ్ చూసుకోండి, సెన్సేషనల్ సూపర్ హిట్లు, సిల్వర్ జూబ్లీలు ఉన్నాయి. వెడ్నెస్డే చేయకూడదని ఏం లేదండి. మనం కాన్ఫిడెంట్గా సినిమా తీసుకున్నప్పుడు మనం వెడ్నెస్డే రిలీజ్ చేసిన 5 days వీకెండ్ కలిసి వస్తుంది, అది మంచిదే. ప్లస్ విజయదశమి రోజు అన్నీ మంచి జరగాలని భగవంతుడిని అందరూ ఎట్టా పూజిస్తారు. ఇక్కడ బతుకమ్మ పండుగ అని ఒకటి, నవరాత్రి ఫెస్టివల్లో లేడీస్ అందరూ ఆ 9 days టెంపుల్కి వెళ్ళటం, ఆ బిజీలో ఉంటారు. ఆ రోజుతో వాళ్ళు హాలిడే మూడ్లోకి వస్తారు. 1 weekగా వాళ్ళు టెంపుల్కి వెళ్ళటాలు ఇవన్నీ ఉంటాయి. విజయదశమి అనేది మనకు పెద్ద ఫెస్టివల్ అండి, పర్టికులర్గా మనకు వచ్చేతలకి, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేతలకి, కర్ణాటకకి. ఆ ఫెస్టివల్ మూడ్లో పబ్లిక్ని ఎంటర్టైన్ చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చేసింది. బుధవారం రిలీజ్ చేయకూడదనేవి లేదండి, చాలా సినిమాలు బుధవారం రిలీజ్ అయ్యి మీరు ఇండస్ట్రీ ట్రాక్ రికార్డ్ తీసుకోండి. సినిమా అనేది ఎప్పుడూ రిస్క్తో కూడుకున్నది, అది బుధవారం అయినా ఫ్రైడే అయినా ఒకటే. ఇప్పుడు అంతా నెక్స్ట్ డే, అంతకుముందు మరి కదా 1 month రన్ వచ్చేటివి అయిపోయినాయండి. ఇప్పుడు మార్నింగ్ షో నుంచే మన సెకండ్ షోకి మనకు ఒక క్యాలిక్యులేషన్ వచ్చేసింది. ఆడియన్స్ కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఉండరు. మనం అంతే జాగ్రత్తగా సినిమా తీయాలి. ఇంక ఫ్యూచర్లో మనం ఏది పెడితే అది తీసేస్తాం, జనం చూసేస్తారని కానీ మనం రిలీజ్ చేసుకుంటే ఫ్యూచర్ వెరీ రిస్కీ డేస్ అండి. అది మనం చాలా కేర్ఫుల్గా, మనకన్నా ఒక 10 ఇంతలు ముందు వాళ్ళు ఆలోచిస్తారు, మనమే వెనకబడి ఉంటాం. యాజ్ ఏ ప్రొడ్యూసర్లుగా, టీమ్గా తీసేవాళ్ళం. ఆడియన్స్ మనకన్నా చాలా ముందు ఉంటారు. వాళ్ళని మనం ఈ రోజు రిలీజ్ అయిన రోజుకి ఇంకా మనం ఇంకో 10 steps ముందుంటేనే మనం ఎప్పుడు అచీవ్ చేయగలం. ఆ రకంగానే ఫ్యూచర్లో చేయాల్సిన పరిస్థితి అయితే ఇండస్ట్రీకి ఉంది. బెస్ట్ కాంప్లిమెంట్ ఫస్ట్ ఈయనే 2 months ముందు చూసి డబుల్ పాజిటివ్ చూశారు, చూసి థ్యాంక్ యూ రాజా, మంచి సినిమా ఇచ్చావు అన్నారు. అది బాగా సాటిస్ఫైయింగ్ అనిపించింది. తర్వాత ఫైనల్ కాపీ చూసి కూడా చెప్పారు. తర్వాత ఈయనేమో మీ సినిమాలో విలన్గా చేయడం ఐఎమ్ లక్కీ అన్నారు. అది ఒక మంచి కాంప్లిమెంట్గా అనిపించింది. నన్ను 1 రోజు 2 కాదు 1 month పొగిడిన ఒక మనిషి ఉన్నాడు. అదిగో
ఏం చేసావయ్యా బాబు, ఏం సీన్ ఇది, ఏ షాట్ ఇది, అయ్యో అయ్యో అని 1 month పోడని మనిషి. నా లాంగర్ స్పాన్ ఇంత టైం ఎవరు నన్ను పొగడలేదు. అలా ఆయన అక్కడ ఉన్నారు. ఇంకా చిరంజీవి గారు అయితే కంగ్రాచులేషన్స్ అనేది మా చిన్న వర్డ్ రాజా, అంత హ్యాపీగా ఉన్నానని ఆయన చెప్పడం, నాన్నగారు చెప్పడం. ఫస్ట్ మెసేజ్ నాకు ఫస్ట్ ఫోన్ కాల్ చరణ్ బాబు మార్నింగ్ 6 o'clock వచ్చి ఒక ½ hour మాట్లాడారు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడారు చరణ్ బాబు గారు. ఇట్ మేడ్ మై డే. అంతే చాలు నాకు. యాజ్ అ ప్రొడ్యూసర్గా, యాజ్ అ చిరంజీవి గారు సన్గా, పెద్ద హీరోగా అంతసేపు మాట్లాడి అది చేశారు. అరౌండ్ 12 o'clock నాకు ఫహద్ ఫాసిల్ డీటెయిల్ మెసేజ్ పంపారు. అంటే కేరళలో మెసేజ్ రీచ్ అయింది. అంటే ఇక్కడ లూసిఫర్ అంటే మాది కావ్యం ఇది ఇదని అనుకునే ప్లేస్లో కూడా అక్కడి నుంచి ఒక మెసేజ్ పాస్ అయింది కాబట్టి డీటెయిల్డ్ మెసేజ్ పెట్టారు. వండర్ఫుల్ మెసేజ్, అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బన్నీ గారు వచ్చి నియర్లీ 21 minutes ఫోన్లో మాట్లాడారు. పిచ్చెక్కించేశారు. అసలు సినిమా లడ్డులా ఉంది అని అన్నారు ఆయన. తర్వాత సాయిధరం తేజ్ గారు ఆఫీస్కి వచ్చేసారు. స్ట్రేట్గా ఆఫీస్ వచ్చి 1.5 hours ఆఫీసులో ఉన్నారు. ఇలా అందరూ ఇంకా అందరికంటే ఇంకా మళ్ళీ ప్రెస్ పర్టికులర్గా నన్ను పర్సనల్గా ఒక్కొక్కరు వచ్చి పెద్దగా విష్ చేశారు. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మెగా ఫ్యాన్స్ వాళ్ళైతే ఆ ఫేస్లో నేను చూశాను. ఒక్కసారి నేను సుదర్శన్ థియేటర్కి వెళ్తే అక్కడ ఫ్యాన్స్ ఎలా వెల్కమ్ చేశారనేది వాళ్ళ ఫేస్లో పెద్ద ఒక రిలీఫ్, పెద్ద ఒక హ్యాపీనెస్ చూశాను. సో ఐ కెన్ గో ఆన్ అండి, గో ఆన్. ఇట్స్ మేడ్ మై లైక్ కెరియర్లో నాకు చాలా ఇంపార్టెంట్ ఒక డే, ఒక ఫేస్ అది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ డిడ్ దిస్ ఫిల్మ్ అండ్ ద రిజల్ట్ ఇస్ సో గుడ్ అండి. నాకు అన్నయ్య వాళ్ళ మదర్ ఫోన్ చేశారు. అన్న అంజలి అమ్మ ఫోన్, అంజనాదేవి గారు ఫోన్ చేశారు. అంజనాదేవి గారు ఫోన్ చేశారు. సినిమా చూశారు అప్పుడే. బాగా చేసావు బాబు పక్కన బాగా చేసావు అని ఆవిడ ఫోన్ చేసేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నయ్యని చూసుంటారు కదా. సో డెఫినెట్లీ ఆకలితో నన్ను కూడా చూడడం, నాకు అప్రిషియేట్ చేయడం చాలా బాగా అనిపించింది. తర్వాత మోహన్ గారు, రాజా సార్ వాళ్ళ ఫాదర్ ఎడిటర్ మోహన్ గారు కూడా కాల్ చేసి చాలా బాగా చేసావు, నేను నీకు బొకే పంపిస్తున్నాను, బాబు ఇవ్వకపోతే చెప్పు, నేను మళ్ళీ నీకు వేరేగా పంపిస్తానని చెప్పారు. ఈయన ఇంకా ఇవ్వలేదు, అది వేరే విషయం. బొకే అని చెప్పేశాను కాబట్టి ఎందుకు ఖర్చు అని. అండ్ అంటే అందరూ నేను అప్పుడు వరకు కలవని తమనన్న కూడా ఒకసారి బయటకు కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు. అంటే వాళ్ళు నేను ఎప్పుడు కలవలేదు. ఇది పోస్ట్ కదా, పోస్ట్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు వీళ్ళెవరికి నాకు సంబంధం ఉండదు. బట్ ఫస్ట్ టైం కలిసినప్పుడు హీ వాజ్ వెరీ హ్యాపీ. ప్రసాద్ సార్ అందరూ. అండ్ అఫ్కోర్స్ అన్నయ్య నాకు ఎప్పుడు చెప్పారు అది. అండ్ 154 ఫిల్మ్ నడుస్తుంది కదా బాబీ గారిది, ఆ ఫిల్మ్ షూట్కి ఊరికే చూడడానికి వెళ్తున్నప్పుడు చాలా బాగా చెప్పారు. అప్పుడు చూసినట్టున్నారు. సో ఐ థింక్ ఇట్ వాజ్ అమేజింగ్. తమన్ గారు, రీసెంట్గా చిరంజీవి గారు తమన్ ఎప్పుడు ఇస్తావు బీజిఎం లేట్ అవుతుందంటే ఎంత చేసినా సరిపోవట్లేదు, ఇంకా టైం కావాలి అన్నారంట. సో ఈ ఓవరాల్ బీజిఎంకి ఎంత టైం తీసుకున్నారు? ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ ఈ సినిమాకి దాదాపు 25 రోజులు ప్రసాద్ గారు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రసాద్ ల్యాబ్ మార్చుకున్నారు. ఆయన నాతోనే నా బౌన్సర్ లాగా, నాకు అతను నా బాడీ గార్డ్ లాగా రాత్రి పగళ్ళు ఎన్నో దోమలు కుట్టించుకుంటూ, చాలా థ్యాంక్స్ సార్. ఆయన అంత కష్టపడి పాపం రోజు రీల్స్ కరెక్ట్గా అన్ని ఊర్లకు వెళ్తుందా, కరెక్ట్గా అన్ని వర్క్ జరుగుతుందా, ఆయన అసలు మా ఈమెయిల్కైనా ఫాస్ట్గా ఆయన ఉన్నారనమాట. సో అంత ల్యాబ్కి తిరిగి ఇక్కడే ఉన్నారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రసాద్ గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన కమిట్మెంట్కి, ఆయన అంటే ఆయన మొండితనానికి. సో ఎలా పని ఫినిష్ చేసుకోవాలని యూట్యూబ్ తెరిస్తే ఈరోజు రాజానే ఉన్నాడు ఫుల్గా. అసలు పొద్దున్న నుంచి చూస్తే రాజా అసలు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారంటే అసలు రాజా నువ్వు మీకు అసలు నోరు నొప్పేయట్లేదా రాజా, చెప్పిందే ఎలా చెప్తారు, అసలు అది చాలా కష్టమైన విషయం. సరే కొత్తగా అడిగినా సరే అందరూ అదే క్వశ్చన్. చిరంజీవి గారు అంటే అందరికీ అంత ఇష్టం, అంతే. అది వెరీ సింపుల్. చిరంజీవి గారు అంటే మన అందరికీ చిన్నప్పటి నుంచి నేను షార్ట్స్ వేసుకుని దాదాపు మీ గురించి ఒక క్వశ్చన్ అడిగితే మీరు పంపించలేదు ఇది అదే. సో మనకి చిన్నప్పటి నుంచి అంటే నేను రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళినప్పుడంతా మా మదర్ సుప్రీం హీరో సాంగ్ అందం హిందోళం పాటకి కోరస్ పాడారనమాట, హార్మోని. అప్పుడు నాతో పిలుచుకెళ్ళారు. స్కూల్ అయిపోయిన వెంటనే 5ంటికి రికార్డింగ్ అన్నప్పుడు నేను విజయ గార్డెన్ డీలక్స్కి వెళ్ళాను. అప్పుడు నేను ఫస్ట్ తెర మీద చూసిన హీరో, అంటే ఇంకా రికార్డింగ్ అంతా లేకుండా ఆ పాట మా మదర్ పాడుతుంటే చూస్తాను అనమాట. తర్వాత ఆ పాటని మళ్ళీ ఇంకో రోజున రికార్డింగ్ రోజున ప్లే చేశారనమాట. సో అప్పటి నుంచే ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అనమాట.
సో ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో ఈ సినిమాకి ఏంటి ఫస్ట్ శివ గారు అడిగారు కదా కాంప్లిమెంట్. ఫస్ట్ ఒక 2.5 minutes వాయిస్ నోట్ చిరంజీవి గారి దగ్గర నుంచి పొద్దున్న 6 నేను పడుకోలేదు, మొత్తం రాత్రి అంతా చెక్ చేస్తూ ఉన్నాను. యూకే పేరెంట్స్లోంచి ఎవరెవరు కాల్స్ వస్తున్నారు అన్నీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను రాజాకి. రాజా ఇలా ఉందంట అలా ఉందంట, బికాస్ అది ఎగ్జామ్ బాగా రాసి దీనికోసం రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినట్టే. సో ఎవ్రీ డే ఎవ్రీ ఫిల్మ్ ఇస్ లైక్ దాట్. సో ఈ సినిమా అంటే బికాస్ రాజా ఎలానే 1 month నేను కాంప్లిమెంట్ ఇస్తూనే ఉన్నా అంటే బికాస్ ఎవ్రీ రీల్లో ఆ కథ ముందుకెళ్తూ ఉండింది అనమాట. అంత స్ట్రాంగ్గా హీ మేడ్ అస్ బిలీవ్ దట్ ద ఫిలిం ఇస్ మోర్ డీపర్. అంటే ఇప్పుడు నేను RR స్టార్ట్ చేస్తే ఇంకో RR వస్తుంది అనమాట, ఇంకోలాగా చేస్తానమాట. సో చాలా లేయర్స్ ఉన్నాయి ఆ సినిమాలో. సో అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. 29 days పట్టింది బ్రదర్ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వడానికి. 29 రోజులు పట్టింది. అంటే ఆయన ప్రసాద్ గారు చెప్తారు ఇచ్చి 2 నెలలు అయింది ఆయన చెప్తారు, కానీ ఒక ఫస్ట్ 20 రోజులు చూస్తాం, బుక్కులు చదవాలి కదా ఏంటి సినిమా అసలు ఏంటి క్యారెక్టర్స్. నేను అదే రాజాకి చెప్పాను, ఫస్ట్ సినిమా నుంచి ఒక్క సాంగ్ కూడా మేము కంపోజ్ చేయలేదు, ఒక సాంగ్ ఊరికే చేసి పెట్టాం తప్ప సినిమా చూసిన తర్వాత వీల్ డిసైడ్ రాజా అని చెప్పాం. సినిమా చూసిన తర్వాత చేసిన పాటలే మిగతా పాటలు అన్ని పాటలు ఎక్కడెక్కడ సినిమా సాంగ్గా మూవ్ చేయొచ్చు. బికాస్ ఇట్ ఇస్ నాట్ అ మ్యూజికల్ ఫిల్మ్, బట్ మ్యూజికల్గా ఎలా సినిమాని ఎంగేజ్ చేసుకుంటూ వెళ్ళాలని. బికాస్ అందరూ తీస్తే దాదాపు 2 నిమిషాలు మాట్లాడుతూనే ఉంటారు సినిమాలో. మీరు చూస్తే ఈయన వస్తే 2 నిమిషాలు మాట్లాడతారు, మురళీ శర్మ వస్తే 2 నిమిషాలు మాట్లాడతారు, చిరంజీవి గారు వస్తే 5 నిమిషాలు మాట్లాడతారు. అసలు మాట్లాడుతూనే ఉంటారు అన్నమాట, అసలు మనం కళ్ళు తీయలేము. సో బట్ వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా వెరీ డీపర్. సో అక్కడి నుంచి ఎలా వాళ్ళ లాంగ్వేజ్ నుంచే ఎలా స్కోర్ తీయాలి. అదే రాజాకి మన అడుగుతుంటే చెప్పాను చిన్న ఎగ్జాంపుల్. పార్లమెంట్లో కూర్చుని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక రాజ్యసభ అక్కడ కూర్చుని మొత్తం మ్యూజిషియన్స్ని కూర్చోబెట్టి ఒక స్పీకర్ పొజిషన్లో నేను ఉండి వాయించండి అంటే ఎలా ఉంటుంది. సో అదే ఈ ఫిల్మ్ స్కోర్ అనమాట. దట్స్ హౌ ఐ వాంటెడ్ టు డిజైన్ దిస్ ఫిల్మ్. అండ్ ఈరోజు ఆ అప్లాస్ అదే ఇట్ గేవ్ అస్ టు అస్. అండ్ నాకన్నీ కాదు, ఫస్ట్ చిరంజీవి గారు అంటే మనకంతా ఆ ప్రేమ పిచ్చి ఉంటుంది కాబట్టి ఆ బ్రూస్లీలో నాకు 5 నిమిషాలు ఇచ్చారు, దాంట్లో ఆయనకు 5 నిమిషాలకు ఒక హెలికాప్టర్కి ఒక థీమ్ చేసాం. అదే చెప్పాను అనే నాకు 2 hours 37 minutes ఇస్తారు, మిమ్మల్ని ఎలా నేను చూసుకోవాలో నేను చూసుకుంటానే, ఇట్స్ మై ఫ్యాన్ బాయ్ మూమెంట్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ విత్ యూ, సో లెట్ మీ బీ ఆన్ మై బెస్ట్ అని చెప్పాను. ఆయన కూడా పాపం చిన్నపిల్లాడిలాగా ఎవ్రీ డే బాబీ షూటింగ్ అయిన వెంటనే రికార్డింగ్ థియేటర్కి వచ్చి దాదాపు ఆయన 8-9 years తర్వాత రికార్డింగ్ థియేటర్కి వస్తున్నారంట. వచ్చి వాజ్ వాచింగ్ ఎవ్రీ రీల్ అండ్ గివింగ్ మీ హై తమన్ చూసా గూస్ బంప్స్ చూసా అది అంత పెద్ద ఆయన దగ్గర నుంచి ఆ మూమెంట్ మనకి రావడం అనేది ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్. సో హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు ఫర్ కీపింగ్ అస్ సో కూల్. ఎంత ప్రసాద్ గారు టెన్షన్ పెట్టినా మమ్మల్ని అంత కూల్గా చిరంజీవి గారు, అంటే చిరంజీవి గారు సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఆయన అప్రిషియేట్ చేశారనమాట. తమను అద్దరు కొట్టేశాడు ప్రసాద్ అంటే ఆయన నన్ను ఇలా చూస్తాడు, ఇంకా రేపటి నుంచి నా మాట వినవా. సో వీ వర్ టేకింగ్ ద హోల్డ్ అనమాట. సరే ఇంకా ప్రసాద్ గారిని ఇంకా ఎంత కూల్ చేయగలం అని, బికాస్ ఆయన ఒక వాల్కెనో లాగా. గారు మొత్తానికి ప్రసాద్ గారి మీద గట్టిగా ఉన్న పగంతా తీర్చేసుకుంటున్నారు స్టేజ్. ఇది పగ కాదండి, ప్రేమ. ఇది ఆయన నా ప్రేమ అని చెప్తున్నాను. ఆయనకి చిరంజీవి గారు అంటే ఎంత ఇష్టమో పాపం 29 రోజులు ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఆయనకి బాధ్యత అది. ఇంకా ఇక్కడ నా దగ్గర డిలే అవ్వకూడదు. మీరు రాకముందు కూడా December 1st దాకా తమన్ దగ్గరే ఉంది కాపీ అని చెప్పాడు ఆయన ఇంకా చెప్తూ ఉంటారు. సో వీ ఎంజాయ్డ్ అ లాట్. అంటే మా ఇద్దరిలో చాలా మంచి గేమ్స్ నడిచినాయి. సో వీ ఎంజాయ్డ్ అ లాట్. మోహన్ గారు మోహన్ గారు చార్మి ఫ్రమ్ APTS. సల్మాన్ ఖాన్నే ఎందుకు, వై నాట్ సమ్ అదర్ యాక్టర్స్ ఫ్రమ్ బాలీవుడ్ హూ హ్యావ్ హ్యూజ్ ఫేమ్? అది చెప్పాను కదా, వాళ్ళు బాగా అక్కడ ఒక పెద్ద స్టార్ నాకు అవసరం వచ్చింది, వాళ్ళ బాగా క్లోజ్ అని తెలుసుకున్నాను. సో ఇది చెప్తే జరుగుతుందని ఒక ఆప్షన్ చెప్పాను, వాళ్ళు వెంటనే ఓకే చేశారు. సార్ మోహన్ గారు సార్ ఇందాక మీరు ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇండియన్ పాలిటిక్స్ అనేది చాలా అసహ్యం అని అన్నారు. అదే పాలిటిక్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా మీకు మంచి సక్సెస్ ఇచ్చింది, మెగా అభిమానులందరికీ కూడా ఒక బూస్ట్ ఇచ్చింది. సో ఈ సినిమాకు ముందు లూసిఫర్ రీమేక్ చేద్దాం అనే ముందు సో మెగాస్టార్ అంటే చిరంజీవి గారు రాజకీయ నేపథ్యం కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేపథ్యం కావచ్చు, ఇవన్నీ ఏమైనా దృష్టిలోకి వచ్చాయా, దాని మీద ఏమైనా చర్చ జరిగిందా? సో భవిష్యత్తులో ఈ సినిమా ఈ కుటుంబానికి ఏ విధంగా మేలు చేకూర్చబోతుంది, లేదంటే మెగా అభిమానులకు ఇంత బూస్ట్ చేయబోతున్నారు, అంత చర్చ ఏమైనా జరిగింది? ప్రసాద్ గారు కావచ్చు. ఫర్ ఇన్ఫర్మేషన్ సార్, ఆయనకి రాజకీయాలు అంటే కాదండి, మీరు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలా. రాజకీయాలు ఇక్కడ ఈ స్టేట్లో ఎవరున్నారు అక్కడ ఎవరున్నారు అనేది రాజాకి తెలియదండి. ఇతను తమిళ్ మేజర్గా కాన్సన్ట్రేట్ చేసి మేము తీసుకొచ్చాం కాబట్టి
ఇక్కడ ఇప్పుడు ఏమన్నా తెలుసుకుంటాడేమో కానీ ఇప్పుడు రిలీజ్ వరకు కూడా పాలిటిక్స్ అనేది తెలియదండి, బేసిక్గా తెలియదు. అతను జనరలైజ్ చేసి పాలిటిక్స్ గురించి మాట్లాడారు, అంతేగాని నాకు ఈ పాలిటిక్స్ ఏంటి, మా మధ్య రాజకీయ డిస్కషన్ సినిమా స్టార్టింగ్ యాక్చువల్లీ సినిమాలోనే చాలా పాలిటిక్స్ ఉంటాయి బ్రదర్, అది దాన్ని నేర్చుకోవడానికే మాకు చాలా టైం పడుతుంది. సో మీరు ఇంకా మాకు అంత స్థాయి మాకు ఇచ్చేయద్దు. మేము ఇక్కడ ఉండే పాలిటిక్స్ నేర్చుకోవడానికే మాకు టైం పడుతుంది చాలా. అసలు ఎవరెవరు మాతో రిలీజ్కి వస్తున్నారు, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి వెనకాల, సో ఇవి దాటడానికే మాకు అసలు మోహన్ రాజా గారు మోహన్ రాజా గారు మీ వాయిస్ బాగుంది సార్, బలంగా ఉంది, చాలా బలంగా వచ్చారు. స్పైస్ మీ నాన్నగారు ఎడిటర్ మోహన్ గారు ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్. సో ఆయన ఈ సినిమాకి సంబంధించి ఆయన మీకు ఇన్పుట్స్ ఇచ్చారా? సినిమా తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? ఆయన ఒక వర్షనే ఎడిట్ కూడా చేశారండి. ఆయన తన సలహాలు ఇస్తూ ఇలా ఇవ్వని ఉంటే బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే ఏదైనా మా ఫాదర్ వచ్చి దాన్ని సూపర్విజన్ ఎప్పుడు ఉంటుంది. ఆయన 2 months చూసి ఒకటి అన్నారు, రాజా ఇది మరీ మీరు పొలిటికల్ లాగా చూపించొద్దు, ఇది ఫ్యామిలీ డ్రామా చాలా బాగుంది ఇది అనేది ఆయన అండర్లైన్ చేసి చెప్పారు. అది బాగా ప్రమోట్ చేయండి, ఎందుకంటే చాలా కాలం తర్వాత లేడీస్ బాగా వస్తారు సినిమాకి 2 months ముందు నాకు చెప్పారండి. సత్యదేవ్ గారు ఇప్పుడు లాస్ట్ 10 yearsలో చూసుకుంటే కనుక మీకొచ్చినంత హైప్ ఈ సినిమా ద్వారా మధ్యాహ్నం చిరంజీవి గారు కూడా మీద ఇంకొక పని మీద మీట్ అయినప్పుడు కూడా హీ అప్రిషియేటెడ్ యూ వెరీ వెరీ పర్సనల్లీ అండ్ ఎస్పెషల్లీ. ఇంత ఇమేజ్ మీకు ఈ సినిమాతోని వస్తుందని మీరు ముందు ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు ఈ ఇమేజ్ తర్వాత మీరు చేయబోయే సినిమాల మీద ఈ సినిమా ప్రభావం ఎలా ఉండబోతుంది? అదే నేను ఆ ఉద్దేశం, అదే రెమ్యునరేషన్ పాయింట్ కూడా అందులో. ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు కాబట్టి రెమ్యునరేషన్ మీద మాట్లాడారు. అదే మరి. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. సార్ డెఫినెట్లీ ఇందాక తరుణ గారు కూడా అదే క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ. అప్పుడు నేను అదే చెప్పాను, అంటే ఎఫర్ట్స్ వైజ్ లేకపోతే నేను చూస్ చేసుకునేవి ఇలాగే ఉంటుంది సార్. మేబీ అంటే నేను ఇప్పుడు మారానంటే డెఫినెట్లీ బోల్తా పడతాను. అండ్ నేను అంటే సారీ ఏదో చెప్తున్నారు, ఊహించిందైతే అంటే ఇంత ఊహించలేదు సార్. డెఫినెట్లీ అంటే నేనేమనుకున్నానంటే అన్న ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని నేను చేయగలిగితే చాలు, అంటే అబౌవ్ అండ్ బియాండ్ కాదు. ఓకే బ్యాడ్ నేమ్ రాకూడదు, ఓకే ఇటు బాగానే చేశాడు అని చెప్తే చాలు అన్నంతవరకు చేశాను. ఇప్పుడు నాకు వచ్చిన రెస్పాన్స్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అన్న ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన డెఫినెట్లీ చెప్పారు ఇది ఇలాగే జరుగుతుందంటే. నేను అంటే ఆ రిజల్ట్ ఇలా ఉంటుందని మాత్రం నేను ఊహించలేకపోయానండి. ఈ రోజు వచ్చిన రెస్పాన్స్ మాత్రం నేను ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐవ్ ఇమాజిన్. డెఫినెట్లీ క్రేజీ రెస్పాన్స్. అది ఇప్పుడు అంటే ఈ సినిమా తర్వాత సార్ మీరు సెలెక్ట్ చేసుకోబోయే క్యారెక్టర్లు కేవలం హీరోయిజం ఉండేటట్టుగా చూసుకుంటారా? ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉన్న డైరెక్టర్స్ని మీరు ఆనర్ చేస్తారా? సార్ డెఫినెట్లీ నేను నా లీడ్ రోల్ సినిమాలు నడుస్తూనే ఉన్నాయి, అవి చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు 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 మన జయదేవ్ లాంటి క్యారెక్టర్ ఇంకోటి వస్తే ఖచ్చితంగా చేస్తాను, డెఫినెట్లీ చేస్తాను, అందులో నో డౌట్. కాకపోతే ఇప్పుడు నా సినిమాలు ఒక 3 రన్ అవుతున్నాయి కదా, ముందు అవి కంప్లీట్ చేసేసి దాని తర్వాత అంటే సార్ ఒకటి ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను సభాముఖంగా, ఏంటంటే నన్ను నిజంగా నన్ను తట్టి లేపాలి సార్. నిజంగా నాకు ఆ క్యారెక్టర్ ఏంటంటే నేను మార్నింగ్ పర్సన్ కాదు అసలు. 6 గంటలు లేచి వెళ్ళి షూట్కి వెళ్ళాలంటే నాకు ఆ క్యారెక్టర్ నిజంగా ఎగ్జైట్ చేయాలి. అది లీడ్ రోల్ అయినా కావచ్చు, జయదేవ్ లాంటి ఒక ఇంపార్టెంట్ రోల్స్ అయినా కావచ్చు, ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ టు ఎంజాయ్ ఆన్ ద సెట్. దానికోసం ఎంతైనా చేస్తాను. ఎంజాయింగ్ ఆన్ ద సెట్ అంటే ఈస్ తమన్ ఎంజాయింగ్ ఆన్ ద సెట్ అండ్ ఆల్సో యూర్ ఎంజాయింగ్ యువర్ కాఫీ. ప్లీజ్ క్యారీ. ఆల్రెడీ వీకెండ్ మోడ్లో వెళ్ళిపోయారు మీరు. వీకెండ్ కాదండి, నేను లాస్ట్ 3 daysలో 77 hours ఫ్లైట్లోనే ఉన్నాను అనమాట. No, please. No, I'm fine. I'm just trying to keep... No, I'm fine. Yeah, చెప్పండి. Yeah. So, మీరు అన్నారు కదా పార్లమెంట్లో ఇలాంటి మ్యూజిక్ అది. సో ఆఫ్టర్ ద సక్సెస్ ఏమైనా పార్టీ ఇచ్చారు అందరికీ? బికాస్ యూర్ మోర్ ఆఫ్ అ పార్టీ పర్సన్. సో నేనా? కొత్త విషయమా? నేను పార్టీ పర్సనా? కాదండి, నేను అలా కాదు. మ్యూజికల్ పార్టీ పర్సన్. మ్యూజికల్ అంటే నాది చాలా, నా పార్టీ ఎక్కడ ఉంటుంది? స్పైస్ వెన్నీ హోటల్లో దాదాపు, లేకపోతే ఎక్కడైనా క్రికెట్ గ్రౌండ్లో అక్కడే ఉంటుంది తప్ప. అదే శివాకి తెలుసు పాపం, నాకు బౌలింగ్ వేసి టైర్డ్ అయిపోయి
చాలా కొత్తగా వింటున్నాను ఈ పదాలంతా, బికాస్ ఐ ట్రై టు స్టే మ్యాక్సిమం అవే ఫ్రమ్ ఆల్ ది సోషల్ పార్టీస్, బికాస్ ఆ పార్టీలో మంచి విషయాలు జరుగుతుంది, చెడ్డ విషయాలు జరుగుతుంది. సో ఎందుకు ఉండే మంచి చాలు అని, సో వీ ట్రై టు స్టే అవే. బట్ దిస్ ఫిల్మ్ గేవ్ అస్ లాట్స్ ఆఫ్ ఎలా అంటే ఇది గాడ్ ఫాదర్ ఇస్ న్యూ డైమెన్షన్ ఫిల్మ్ అండి. ఇట్స్ నాట్ దట్ రెగ్యులర్ మాస్ మసాలా కమర్షియల్ కామెడీ 6 songs ఉండే ఫిల్మ్ కాదు. ఇట్స్ అ డిఫరెంట్ జానర్ ఫిల్మ్. అంటే ఆల్ టుగెదర్ మీరు సినిమా చూస్తుంటే అసలు ఏ పాటలు ఎక్కువ లేవు, వెరీ వెరీ స్టోరీ డైమెన్షన్ ఫిల్మ్, స్క్రీన్ ప్లే ఉండే సినిమా. ఇలాంటి సినిమాలు హిట్ అయ్యేటప్పటికి చాలా కొత్త డైమెన్షన్స్ రూట్స్ ఇస్తాయన్నమాట. సో గాడ్ ఫాదర్ సక్సెస్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ అస్ అండ్ వీఆర్ స్టిల్ పార్టింగ్. దిస్ పార్టీ వోంట్ స్టాప్ నౌ. ఎందుకైతే ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్రసాద్ గారు ఈజ్ ప్లానింగ్ టు హోస్ట్ సో మెనీ థింగ్స్. మమ్మల్ని దుబాయ్ని తీసుకెళ్తా అని చెప్పారు. అంటే చిన్నపిల్లల్లాగా నువ్వు ఇప్పుడు బాగా చేస్తే నిన్ను ఏంటంటే వండర్లా తీసుకెళ్తాను, అలా చిన్నపిల్ల అలా నువ్వు బాగా చేయి తమ్ముడు, నేను దుబాయ్ తీసుకెళ్తాను, అక్కడ పెద్ద పార్టీ ఉంది ఏవో చెప్పారు. సో ఇప్పుడు అన్నీ మనసులో పెట్టుకున్నాం. ఇప్పుడు రోజు మెసేజ్ పంపిస్తున్నాను అనమాట పొద్దున 6 దుబాయ్ ఎప్పుడు. తమన్ గారు గాడ్ ఫాదర్ అనే టైటిల్ వరల్డ్ సినిమాలో ఒక ఎపిక్ టైటిల్, ఒక పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమాకి మీరు ఈ టైటిల్ సజెస్ట్ చేయడానికి ఏంటిది ఇంపాక్ట్ ఏంటిది? అంటే ఇప్పుడు మనకి సినిమాలో కథని డార్క్లోంచి జరుపుతున్నారు ఎవరో బయట నుంచి. అది మనకు తెలియదు. అన్ని సీన్లో చిరంజీవి గారు లేరు మీరు చూస్తుంటే. బట్ ఆయన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు అందరూ. చూస్తే అందరూ బ్రహ్మ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సో అక్కడ నాకు గాడ్ లాగా అనిపించింది. సో ఇంకా ఈ పాలిటిక్స్ అన్నీ తెలుసుకుని దాదాపు వీళ్ళు అసలు ఈయన ఏ పనులు చేసినా ఏంటి నువ్వు చదివే స్కూల్లో ప్రిన్సిపల్ అలాంటి వాళ్ళ అని ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. సో నేను ఈ స్క్రీన్ ప్లే చూస్తున్నప్పుడు సరే నువ్వంటే ఏంట్రా బచ్చా అలా ఇతని పైన ఉండే. సో నేను రాజా నాతో చెప్పేటప్పుడు సో ఈజ్ లైక్ సర్వాంతర్యామి అని చెప్పాడు రాజా. ద ఒరిజినల్ టైటిల్ వాజ్ సర్వాంతర్యామి. నేను 1 నిమిషం అలా బండ్ను తినేసి ఆపేశాను. అలా వర్కింగ్ టైటిల్ రాజా ఎలా చేయాలి. బట్ వీ మేడ్ అ సాంగ్ ఆన్ దట్ ఆల్సో. సో ఊరికే నాకు ఏదో మనసులో అనిపించింది, సరే ఇలాంటి టైటిల్స్ కొన్ని మందికే సాధ్యం. సో అది అల్టిమేట్గా ఈ సినిమాకి పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పారు. ఇంగ్లీష్ టైటిల్ అనుకున్నాం కాబట్టి సరే గాడ్ ఫాదర్ డెఫినెట్గా అందరి నోట్లో తిరిగే వర్డే. సో ఐ థాట్ దెన్ చిరంజీవి గారికి నేను ఊరికే ఆ ట్రిక్ చెప్పాను, అన్నయ్య మీకు గరాన మొగుడు, గ్యాంగ్ లీడర్ అన్ని జీలో పెద్ద పెద్ద హిట్స్ ఉన్నాయన్న. వీడేంటి ఇలా అనేసాడు అని 6 కూడా అన్నాను, గ్యాంగ్ లీడర్ అన్నీ చెప్తుంటే ఆయన వెంటనే ట్రిక్ అయిపోయారు. సరే ఓకే తమన్ చెప్పాడు కదా పెట్టేద్దాం అన్నారు. తమన్ గారు ఆయన చెప్పేశారు. ఒక్క నిమిషం సార్ కంటిన్యూ. ఆయన చెప్పారు గాడ్ ఫాదర్ అని, అది సంపత్ నంది దగ్గర ఉండింది టైటిల్. ఆయన అడగంగానే చిరంజీవి గారికి ఇచ్చేశారు. ఒక కరెక్ట్గా రిలీజ్కి 1 month ముందు పారామౌంట్ నుంచి నోటీస్ వచ్చింది, గాడ్ ఫాదర్ అనే టైటిల్ మీరు పెట్టకూడదని. ఎందుకంటే 1990లో వాళ్ళు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేస్తున్నారు ఇండియాలో. సరే లీగల్ నోటీస్ 1 month బిఫోర్ వస్తే మేమేమో అన్నీ గాడ్ ఫాదర్ అని రిజిస్టర్ చేసాం. తర్వాత వాళ్ళతో ఒక నెగోషియేషన్ లెటర్ పెట్టాం. ఇండియాలో తెలుగులో ఏమో మా గాడ్ ఫాదర్ టైటిల్ ఎక్కడ ఉంది, హిందీలో ఏమో మెగాస్టార్ గాడ్ ఫాదర్ అని ఉంది, ఇంగ్లీష్లో ఏమో గాడ్ ఫాదర్ అనే టైటిల్ మీరు ఫారిన్ కంట్రీలో వాడకూడదు అన్నారు. సరే అక్కడ మెగాస్టార్ చిరు 153 గాడ్ ఫాదర్ అని టైటిల్లో అది చేంజ్ చేసాం. ఆడ పంపించేటప్పుడు ప్రింట్లు కానీ అన్నీ హిందీలోకి వచ్చి మెగాస్టార్ గాడ్ ఫాదర్, ఇక్కడ గాడ్ ఫాదర్ సింపుల్గా తమ్మని చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. 1 month ముందేమో మాకు ఫారెన్ కంపెనీ నుంచి నోటీసు. ఒక ఫారెన్ కంపెనీ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఢిల్లీ లాయర్లు నోటీస్ పంపించారు. మా అడ్రస్ ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా నేను ఇంత పని పెట్టానా ప్రసాద్ గారికి అని అసలు నిజంగా చాలా హ్యాపీ. అసలు మీకు తెలియదు, ఇంటర్వ్యూ చిరంజీవి గారు చూస్తున్నా కూడా నవ్వుతూ ఉంటారు. బికాస్ ఉండండి ఒక్క నిమిషం, బికాస్ మా ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఆయనకే తెలుసు. ఎందుకంటే ఈయన ఉండండి సార్, నేను వాకాడప్పారావు గారు ఈయన అసలు పరిగెడుతూనే ఉంటాం అనమాట. పార్క్ అయితే నుంచి ప్రసాద్ వరకు పరిగెడుతూనే ఉన్నాం ఈ లాస్ట్ 8-9 monthsగా. థ్యాంక్ యూ సార్, హార్ట్ చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈరోజు యూ మేడ్ మై డే సార్, యూ మేడ్ మై డే. ఇంకా అవ్వలేదు, ఇంకా నోటీసులు ఉన్నాయి. సరే ఫైనల్గా అది ఒక రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ కావాలని
తిరుపతిలో మా ఇంటి అడ్రస్ పట్టుకొని కూడా ఢిల్లీ నుంచి నోటీస్ వచ్చింది. చౌదరి గారికి నోటీస్ వచ్చింది. అసలు అంటే అడ్రస్లు వాళ్ళకి ఎలా తెలిసాయి అనేది కూడా మాకు అర్థం కాని క్వశ్చన్ వచ్చింది. నేను ఇవ్వలేదు. సరే ఫైనల్గా ఇంకో రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎవరైతే తెలియదండి, మాకు టెన్షన్ అయితే ఉంది, కరెక్ట్గా సెప్టెంబరు 22వ తారీఖున ఇంకో లెటర్ పంపించారు. మీ అందరి దగ్గర నుంచి కన్ఫర్మేషను సైన్ చేసి స్టాంప్ వేసి ఇవ్వాలని. అందరం చేసి వాళ్ళకి 27వ తారీఖు చేరిస్తే 28వ తారీఖు మాకు క్లియరెన్స్ వచ్చింది. అంటే వారం ముందు మాకు క్లియరెన్స్ వచ్చింది. ఈయన సింపుల్గా టైటిల్ పెట్టాడు, వెళ్ళాడు. పాపం అడిగంగానే సంపత్ నంది రాధామోహన్ గారు టైటిల్ ఇచ్చేశారు. తర్వాత 1 మంత్ ముందు నోటీస్ వచ్చి టైటిల్ మార్చాల్సిన పరిస్థితి వస్తుందని రకరకాల టైటిల్ కూడా మళ్ళీ అన్నీ రిజిస్టర్ చేసుకున్నాం. అంటే ఇంకా అన్ని ఛాంబర్లోనే ఉన్నాయనుకోండి. అంటే ఒక ఫారెన్ కంపెనీతో మనం ఫైట్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు 1990లోనే దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు ఇండియాలో. చేసుకున్నప్పుడు ఈ ఒక్కొక్క కంట్రీలో కూడా వాళ్ళకి అన్ని రైట్స్ వాళ్ళకే ఉంటాయి. అందువల్ల లక్కీగా దాన్ని సహకరించిన పారామౌంట్ కంపెనీ వాళ్ళకు కూడా మాకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రాజా గారు ఒక నిమిషం. రాజా, మీరు రీమేక్ల స్పెషలిస్ట్ కదా. ఒక్క నిమిషం రాజా, ఇవాళ మనం 100% పార్టీ చేయాలి. అంటే నిజంగా ప్రసాద్ గారు అంత, ఆయన హార్ట్ అంత స్ట్రాంగ్ కాబట్టి మాకు ఈ విషయం ఎక్కడ తెలియని వాళ్ళండి. సో మీరందరూ ఒకసారి ప్రసాద్ గారికి ఒక చిన్న, ఆయన నిజంగా గట్టిగా నిలబడ్డాడు ఈ సినిమా పైన. నిజంగా అసలు నేను చెప్తున్నాను కదా, ఈ మేడ్ వెరీ స్ట్రాంగ్ ఫర్ అస్. ఆయన అంటే రియల్గా ఒక, నేను స్టూడియోకి మా సింగర్స్ని మ్యూజిషియన్స్ చూస్తున్నానో లేదో ఫస్ట్ ఆయన చూస్తానే స్టూడియోకి దిగిన వెంటనే. హీ మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్. థ్యాంక్స్ ఫర్. సంబంధం లేదు. అంటే మేము పబ్లిక్లో తీసుకెళ్ళిపోయినాం. ఇవన్నీ దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్లు అన్నీ పూర్తయినాయి. వన్స్ టైటిల్ చేంజ్ అంటే మాకు అన్ని ఫార్మేట్లు మారిపోతాయి. సరే, అది వీళ్ళ వరకు తీసుకురాలేదు. అదేదో పాపం నిరంజన్ రెడ్డి గారు ఈ విషయంలో కొద్దిగా లీగల్గా మాకు బ్యాక్ ఉండి సపోర్ట్ చేసి స్మూత్గా మాతో సంతకాలు పెట్టించి అన్ని క్లియర్ చేయించారు. ప్లస్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. ఆ టైటిల్స్కి ఓకే చేసుకొని ఓకే చేశారు. రాజా గారు, మీరు రీమేక్ల స్పెషలిస్ట్ కదా. అది పర్వాలేదండి. అదేం ఫ్యాన్స్ ఏం చెప్తే అది నేను ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. ఫ్యాన్స్ ఎప్పుడు చిరంజీవి గారితోనే ఉంటారు కాబట్టి అనంతపురం సభే దానికి నిదర్శనం. గ్యారంటీగా ఫ్యాన్స్ వాళ్ళు ఏమనుకుంటే దానికి మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. Thank you, Andy. Thank you so much for the questions, and thank you so much everybody on stage. We enjoyed a lot, sir. ఇవాళ తమన్ గారు, ఎన్వి ప్రసాద్ గారు హైలైట్గా ఉంది కాన్వర్జేషన్ ఇవాళ అయితే. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రాజా గారు, సత్యదేవ్ గారు ఫర్ జాయినింగ్. సో ఎస్, గాడ్ ఫాదర్ మూవీని థియేటర్లో ఎంత ఎంజాయ్ చేసామో ఇవాళ ప్రెస్ మీట్ కూడా అంతే చాలా అద్భుతంగా జరిగింది. అండ్ ఎస్, థియేటర్లో ఆ హై మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలి అంటే ఫ్యామిలీతో పాటు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. Congratulating the whole team of Godfather once again on this humongous blockbuster success. Thank you, everybody.